నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. రోజు ప్రసంగాన్ని పూర్తి చేసేటటువంటి సమయానికి పరీక్షిన్ మహారాజు గారు అత్యంత ధర్మబద్ధంగా పూర్వం పాండవులు ఎలా పరిపాలన చేశారో వారి పరిపాలనని తలంపుకలకు తీసుకొస్తూ కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు ఎడతెగనటువంటి భక్తితో రాజ్యాన్ని సస్యశ్యామలంగా ఉండేటట్టుగా పరిపాలన చేస్తున్నాడు. అలా పరీక్షిత్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మీకు నిన్నటి రోజున నేను ఒక విషయాన్ని విజ్ఞాపన చేశాను. ఎందుచేత కృష్ణ నిర్యాణము ప్రారంభమైపోయింది ప్రథమ స్కంధంలో అంటే, శుకుడు భాగవతం చెప్పడానికి వచ్చి కూర్చోవాలి. అది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. ఎందుకంటే శుకుడు వచ్చి కూర్చోడు. ఎందుకు కూర్చోడు అంటే, అసలు శుకుడికి అలా కూర్చోవలసిన అవసరం లేదు. నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అటువంటి వాడు, మీకు నేను మొదటి రోజున అనుకుంటా విజ్ఞాపన చేశాను, ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఆయన ఏ ప్రాంతమునందు నిలబడడు. అటువంటి వాడు వచ్చి కూర్చోవాలి. అలా కూర్చోవాలంటే అదొక గొప్ప సందర్భం. ఆ సందర్భం ప్రారంభమైతే అసలు భాగవతం ప్రారంభం కావాలి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అవతారములను వరుసగా తీసుకురావాలి. అది తీసుకురావాలంటే కృష్ణ నిర్యాణాది ఘట్టములు పూర్తవ్వాలి. అందుకని చెప్పి కృష్ణ నిర్యాణం ముందు వస్తుంది ప్రథమ స్కందంలో అని మీకు నేను మనవి చేశాను. కృష్ణ నిర్యాణం జరిగింది అంటే దాని అర్థం ఏమిటంటే కలియుగం ప్రారంభమైంది. కలిపురుషుడు ప్రవేశించాడు. కలిపురుషుడు ప్రవేశించిన దగ్గర నుంచి ఒక రకంగా ఆలోచిస్తే కలిపురుష ప్రవేశము చేత వచ్చేటటువంటి ప్రయోజనం ఒకటి ఉంది. ఆ మాట నేనంటే కొంచెం ఆశ్చర్యకరంగా, అదేమిటండి మీరు అలా మాట్లాడారు అని మీకు అనిపించవచ్చు. కానీ ఒక యథార్థం నేను మీకు మనవి చేస్తున్నాను. కలియుగంలో ఉండేటటువంటి మొట్టమొదటి గొప్పతనం ఏమిటంటే, నామాన్ని పట్టుకుంటే చాలు, చాలా తేలికే. జాగ్రత్తగా నామాన్ని పట్టుకుని ఉండగలిగితే, ఈశ్వర కథని పట్టుకుని ఉండగలిగితే తరిస్తాడు. రెండవది, కలియుగంలో పుణ్యకార్యము చేశాడా లేదా చూడరు. పుణ్యకార్యమును తలపెట్టగలిగితే చాలు. కనీసం మనస్సులో 10 మాటలు, ఏమండి నేను కాశీ వెళ్ళాలనుకుంటున్నాను, నేను తిరుమల వెళ్ళాలనుకుంటున్నాను, ఆ శ్రీశైలం వెళ్ళాలని ఉంటుంది, ఆ శ్రీశైలంలో సుప్రభాతం ఎలా జరుగుతుందండి, ఒక ఆవును తీసుకొస్తారట కదా, గోపూజ జరుగుతుందట కదా, అక్కడే కుండంలోకి నీరు వస్తుందట కదా, ఇవన్నీ ఎలా జరుగుతాయండి, జంబుకేశ్వరంలో అమ్మవారికి మధ్యాహ్నం నైవేద్యానికి అర్చకులు చీర కట్టుకుంటారట కదా, అంతటి శక్తి స్వరూపిణిట కదా అమ్మవారు, అర్చకులు కూడా అమ్మవారి ముందు పురుష రూపంలో నిలబడరట, నిజమేనా, అక్కడికి వెళ్ళాలని ఉందండి అని అన్నాడు అనుకోండి, ఆర్తితో ఆ మాట అంటే వెళ్ళిన ఫలితం వేసేస్తారు. అది విచిత్రం. అంటే ఏదో కోటేశ్వరరావు అలా అన్నారు కదా అని ఉట్టిన జంబుకేశ్వరం వెళ్దాం అనుకుంటున్నానండి, తిరుపతి వెళ్దాం అనుకుంటున్నానండి అంటే కాదు. నిజంగా ఇక్కడి నుంచి ఆర్తితో రావాలి. ఆ మాట వస్తే వేస్తారు. పాపకార్యం పూర్తయితే ఫలితం వేస్తారు. పాపకార్యం పూర్తి చెయ్యాలి, పుణ్యకార్యాన్ని పూనికతో తలుచుకోవాలి. ఇది కొంత అడ్వాంటేజా కాదా చెప్పండి నాకు. అయితే మీరు అలా నిలబడగలిగితే అది మీకు కొంత ప్రయోజనాన్ని చేకూర్చగలదు. కానీ అదే సమయంలో కలి అనబడేటటువంటిది ఒక విషపు పురుగు, చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. ఎందుచేతనంటే ఎప్పుడు దేహ సంబంధమైనటువంటి సుఖాల వైపుకే లాగేస్తాడు తప్ప అసలు ఈశ్వరుడి వైపుకి తల తిప్పనివ్వడు, ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు. అటువంటి యుగం ప్రారంభమవుతోంది. అందుకని ఈశ్వరుడు ఆ సమయంలో నిలబడి ఉంటే కృష్ణ పరమాత్మ ఈ కలిపురుష ప్రవేశం జరగదు. అందుకని ఈశ్వరుడు కూడా ఆ యుగం జరగడానికి కావలసిన అవకాశం ఆయన ఇచ్చేశాడు. అందుకని అవతారం సాధించేశాడు. పరీక్షిన్ మహారాజు గారు దిగ్విజయ యాత్ర చేస్తున్నాడు. దిగ్విజయ యాత్ర చేస్తుండగా ఒక చోట ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చూశాడు. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. కేవలం మీరు ఒక పురాణ కథగా దాన్ని విన్నారనుకోండి, దానివల్ల ఎంత ప్రయోజనం వస్తుంది అంటే నేను చెప్పలేను. కానీ భాగవతంగా మీకు అర్థం కావాలంటే ఇది చాలా కీలకమైనటువంటి ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగే ముందు దాని వెనకాతల ఒక కీలకమైన సందర్భం ఉంటుంది. మీరు ఒక బంగారం ముద్ద పట్టుకెళ్ళి అయ్యా నాకు ఒక ఉంగరం చెయ్యండి అని చెప్తే, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇచ్చిన బంగారం ముద్ద మీరు కోరుకున్న బంగారు ఉంగరంగా బయటికి వచ్చే ముందు అగ్ని జ్వాలల యందు ఆ బంగారము తప్తమవుతుంది, సుత్తి దెబ్బలు తింటుంది. ఇన్ని పడితే అప్పుడు మీరు కోరుకున్న బంగారం ఉంగరం చిన్న పెట్టిలో పెట్టి మీ చేతికి ఇస్తారు. ఉంగరముగా మారే ముందు, ఉంగరముగా వచ్చే ముందు వెనక ఒక గొప్ప విషమమైనటువంటి ఒక స్థితి నడుస్తుంది.
ఇప్పుడు శుకుడు వచ్చి కూర్చోవలసినటువంటి సందర్భం వస్తోంది. రావాలంటే దాని వెనకాతల ఏదో ఒక మహత్తరమైన సంఘటన జరుగుతోంది. మీరు ఆ కోణంలో దాన్ని పరిశీలన చెయ్యలేదు అనుకోండి, భాగవతాన్ని వ్యాసుడు అలా ప్రారంభం చేసినటువంటి రహస్యం మీకు అందదు. అది అందిందనుకోండి, అందుకే భాగవతం విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుందంతే. అభయం ఇచ్చేశారు. భాగవతం విన్నాడు, కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత వాడు వింటున్నాడు భాగవతం అని చెప్పేశారు. ఇప్పుడు మీరు ఆ కోణంలో మనస్సుని సంసిద్ధం చేసుకుని వినండి. పరీక్షిన్ మహారాజు చూస్తున్నాడు. పరీక్షిన్ మహారాజు చూడడం కాదు, మీరు చూడాలి ఇప్పుడు. అలా ఎలా చూస్తారన్నది చివరికి సమన్వయం చేస్తాను. పరీక్షిన్ మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశమునకు వచ్చారు. వచ్చేసరికి అక్కడ ఒక ఆవు నిలబడి ఉంది, ఒక ఎద్దు నిలబడి ఉంది. ఈ ఆవు తల్లిలే పిల్లలు పక్కన లేక, పిల్లలు కనపడక, పిల్లల యొక్క క్షేమవార్త తెలియక ఏడుస్తున్నటువంటి తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఈ ఉపమానం నేను మీకు చెప్పాను అనుకోండి, వాచికంగా చెప్పినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది. ఏముందండి అది పెద్ద అని మీరు దాన్ని చాలా తేలిగ్గా తీసేస్తారు. తండ్రికి ఈ ఉపమానం వెయ్యరు, తల్లికి వేస్తారు. ఎందుకనంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు తొందరగా దాన్ని పట్టుకోగలుగుతారు. నేను ఒకప్పుడు సామర్లకోటలో ఉద్యోగం చేస్తుండేవాడిని. అప్పుడు నేను సామర్లకోటలో ఒకరోజు సాయంకాలం బస్ స్టాండ్లో నిలబడి ఉన్నాను, కాకినాడ వచ్చే బస్సు ఎక్కడానికి. నిలబడి ఉండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. పల్లెటూరి వాళ్ళు, పాపం తెలియని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏదో ఇటువైపు పక్కన ఆ పెద్దాపురం దాటిన తర్వాత జగ్గంపేట వెళ్ళవలసినటువంటి బస్సు ఒకటి ఎక్కాలి. ఈ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని, ఇద్దరు మగపిల్లల్ని ఈ పల్లెటూరి ఆడవాళ్ళందరూ ఎక్కడంలో ఒక తల్లి కూడా ఒక బస్సు ఎక్కేసింది. ఎక్కేసిన తర్వాత ఆ బస్సు కండక్టర్ గారు అన్నారు, అయ్యో ఇది జగ్గంపేట వెళ్ళదమ్మా ఈ బస్సు, ఇటేదో వడ్లమూరు అటువైపుకు వెళ్ళిపోతుంది, పెద్దాపురం దాటిన తర్వాత ఇది జగ్గంపేట వెళ్ళదన్నాడు. మళ్ళీ అందరూ బిలబిల దిగిపోయారు. బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోయిన ఒక్క 5 నిమిషాలకి ఈ తల్లితో పక్కనున్నావిడంది, మీ రెండో పిల్లాడేడే అంది. అనగానే అంతేనండి, అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉంది పరిస్థితి. నీ రెండో పిల్లాడేడి అంది. అంతే, మారిపోయింది పరిస్థితి. ఆవిడ ఒక్కసారి చూపులు మారిపోయి ఉద్విగ్నం అయిపోయింది. అయిపోయి అటు ఇటు చూసింది, కొడుకు కనపడలేదు. ఒక 2 నిమిషాలు మాత్రం అడిగింది, కొడుకేడి, మా అబ్బాయిడు అంది. కనపడలేదు. అంతే, బస్సు వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిపోయింది. ఈవిడ పరిగెడితే దొరుకుతాడండి? మీరు చెప్తే నమ్ముతారా? ఆవిడికి ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా ఆవిడ చూసుకోలేదు. గుండెలు బాధేసుకుంటూ ఆ పిల్లాడి కోసం ఏడుస్తూ బస్ స్టాండ్లోంచి బయటికి పరిగెత్తి పారిపోతుంది. పారిపోతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్టుకుంటే ఆగదే. నువ్వు ఎక్కడికి పరిగెడతావే, బస్సు వెళ్ళిపోయి 10 నిమిషాలు అయిపోయిందంటే పాపం ఎవరో ఒక మహోపకారులు ఉంటారు, వాళ్ళు చూసి అయ్యో బెంగ పెట్టుకోకండి అమ్మా, మేము తీసుకొస్తాం పిల్లాడిని, ఆ పిల్లాడిని గుర్తుపట్టగలిగిన వాళ్ళని మా బండి మీద ఎక్కమనండి అని చెప్పి 5 నిమిషాల్లో రివ్వున వెళ్ళిపోయి ఆ బస్సు ఆగిన చోటుకి వెళ్ళిపోయి ఆ పిల్లాడిని మళ్ళీ వెతికి పట్టుకుని ఎక్కించుకుని మళ్ళీ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చే కానీ తల్లి సహజస్థితికి వచ్చేసింది. వచ్చేస్తే ఏమే తీసుకొస్తారు కదా, అదేంటి ఆ గుండెలు బాధేసుకోవడం ఏమిటి, ఆ నేల మీద పడిపోవడం ఏమిటి, ఆ ఈ తలంతా దెబ్బలు, ఇదంతా నెత్తురు, ఆ కొట్టేసుకుంది, ఆ గుండెలంతా నిప్పి. అప్పుడు తెలుస్తోంది ఆవిడికి బాధ. ఆ కొడుకు కనపడే వరకు అసలు ఆవిడికి అలా దెబ్బలు తగిలాయని, నెత్తురు కారిపోతోందని, భూమికేసి కొట్టేసుకుంటున్నానని తెలియదు. తల్లి ప్రేమ అంటే అలా ఉంటుందండి. అమ్మ అన్న మాట అంత గొప్పది. అందుకే ఇవాళ పేపర్లో చూశాను, నేను చదవడం ఇవాళ టైమే కుదరలేదు. వేటూరి సుందరరామూర్తి గారు ఏడిచ్చాడు మహానుభావుడు, తెలుగు భాషలో అమ్మని దూరం చెయ్యకండి అన్నాడు. అమ్మ అన్న మాటకి అంత గౌరవం ఉంది, అమ్మ అన్న మాట వెనక అంత ప్రేమ ఉంది. మాతృత్వంలో ఉన్నటువంటి ప్రేమ అంతటినీ తీసుకొచ్చి మీరు ఒక ముద్దగా పెడితే, ఆ ముద్దని మీరు చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి. భూమి అమ్మ. అందుకే భూమి గురించి ఎక్కడైనా చెప్పవలసి వస్తే పొంగిపోతారు ఋషులు. వాల్మీకి మహర్షి అయితే చితిక్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు. అమ్మకుండే గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? ఓర్పు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ పిల్ల చివల్ రస్ అంటారు పెళ్లి చూపులకు ముందు. అమ్మో ఫలానా వాళ్ళ అమ్మాయిని చేసుకుంటారండి, అమ్మో ఆ అమ్మాయి ముక్కోపండి బాబు, అన్నింటికీ కోపడుతుందంటారు. ఎక్కడికి పోతుందో తెలియదు ఆ కోపం అంతాను. ఒక్క 2 పిల్లలు పుట్టేటప్పటికీ ఎంత అల్లరి చేయనివ్వండి, ఎంత ఓర్పు. ఓ 4 ఏళ్ళు పోయిన తర్వాత ఆ పిల్ల ఇంటికి వెడితే ఇటు ఆ అమ్మాయికే ఇంత ఓర్పు వచ్చేసింది, అంత ముక్కోపం ఉండేదనిపిస్తుంది. అమ్మకి ఓర్చగలిగినటువంటి గుణం ఉంటుంది.
ఇవాళ భూమి దాన్ని కోల్పోయినది కలియుగ ప్రారంభంలో. అందుకని బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్టు ఏడుస్తోంది ఆవిడ. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమైంది. దీన్ని మీరు గుర్తుపట్టాలి. గుర్తుపడితే భాగవతం ఏమిటో మీకు అందుతుంది. ఏడుస్తుంటే పక్కన వచ్చి ఒక ఎద్దు నిలబడి ఉన్నది. ఇప్పుడు ఆ ఎద్దు ఒక కాలుతోనే ఉంది, 4 కాళ్ళు లేవు ఎద్దుకి, ఒక్కటే కాలు. అసలు మీరు ఒక విషయం ఆలోచించండి, ఒక కాలు మీద ఎద్దు నిలబడగలదా? ముందు 2 కాళ్ళు ఉండి వెనక 2 కాళ్ళు లేకపోతేనే ఆ ఎద్దుకి నడక లేదు. అటువంటిది 3 కాళ్ళు లేకుండా మీరు ఎద్దుకి ఎటువైపు కాలు ఒక్కటి ఉంచినా సరే అసలు ఆ ఎద్దు నిలబడి ఉండడాన్ని మీరు చూడగలరా? మీరు చూడలేరు. ఒక కాలుతో ఉన్న ఎద్దు భూమి మీదే డేకుతూ ఉంటుందంతే, నిలబడినట్టు కనపడుతుందంతే. ఇలా నిలబడినట్టు ఉన్నటువంటి ఎద్దు తన 3 కాళ్ళు పోయాయని ఏడవట్లేదు, ఆవు ఏడవడానికి ఆశ్చర్యపోయింది. ఇది మీరు గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోందని గోమాత వంక తిరిగింది. ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా అని అడిగింది. మంగళప్రదురాలా అంటే శుభం ఇవ్వడం మాత్రమే తెలుసున్నదానా? యథార్థం అండి. మీరు ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గుణపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతాం. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది. మనం అన్నం తినడానికి నాగలి పట్టి అమ్మ గుండెల మీద ఘాట్లు పెడతాం. అమ్మ పంటలు పండి మనకి కడుపు నిండేటట్టుగా అన్నం పెడుతోంది. మీరు ఎంత బాధ పెట్టినా కన్నులంబట నీరు పెట్టుకోవడం ఆవిడికి తెలియదు, మీరు బ్రతకడానికి ఇవ్వడం ఆవిడికి తెలుసు. మీరు ఒక్కటి యథార్థంగా ఆలోచించండి. నేను ఇలా అన్నానని మీరు మరోలా అనుకోవద్దు. సూర్యుడికి నమస్కారం చేసేవాడు ఉంటాడు, శివాలయానికి వెళ్ళేవాడు ఉంటాడు, విష్ణు ఆలయానికి వెళ్ళేవాడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేవాడు ఉంటాడు, కాశీ వెళ్ళొచ్చి గంగ పూజ చేసేవాడు ఉంటాడు. భూమికి మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి భూమికి పూజ చేసిన వాడిని ఒకటి నాకు చూపించండి. కానీ మనకి సంప్రదాయంలో ఒకటి ఉంది, మీరు ఏదైనా కట్టుకోవాలంటే భూమి పూజ చేస్తారు. భూమి పూజ చేయడమే శంకుస్థాపన. ఎందుకనంటే అమ్మ నీ గుండెల మీద ఘాట్లు ఎడతానమ్మా, నువ్వేం అనుకోకు, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. ఇది మనకి ఎప్పుడున్న అలవాటో తెలుసా అండి? అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చిస్తుంది, వాడు అమ్మ స్తన్యాన్ని పళ్ళు రాగానే కొరుకుతాడు. ఆవిడికి ఎంత బాధ కలుగుతుంది. ఆవిడ చటుక్కని బొగ్గ మీద కొట్టి అంతకన్నా గట్టిగా కొడితే వాడికి నొప్పెడుతుందేమోనని ఒక్క నవ్వు నవ్వేస్తుంది. అమ్మ దగ్గర ఔదార్యం లేకపోతే అసలు బిడ్డడు ఎలా బతుకుతాడండి? భూమిని ప్రతిరోజు మన పట్ల అంత కారుణ్యంతో ఉన్న మూర్తిగా మనస్ఫూర్తిగా ఆవిడికి నమస్కరించేవాడు ఎక్కడున్నాడు? తుదన ఇంతమందితో మనం తిరిగి ఇంత డబ్బు సంపాదించి నావారనుకున్నటువంటి ఒక అజ్ఞానంతో వీళ్ళందరికీ పట్టుకొచ్చి అక్కడ పెడితే శరీరం పడిపోయిన తర్వాత 2 రోజులు ఉంచుకోరు. అంతవరకు ఎందుకండి? సొంత కారున్నవాడు ఎంతమంది ముందుకొచ్చి పార్థివ శరీరాన్ని మా కారులో పడుకోబెట్టండి తీసుకెడతామని గబుక్కుని ముందుకు రారు కదా. అప్పుడు ఏమంటారు? బతికున్నప్పుడంటే ఎక్కించుకుంటారు. నేను అది తప్పు కూడా నేనేం పట్టట్లేదు అందులో. ఒక అమంగళం అంతే. శివము వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఏమంటారు? ఆ ఊపిరి వెళ్ళిపోయింది అనుకోండి, ట్యాక్సీ మాట్లాడండి అంటారు. శవాల్ ట్యాక్సీలని వేరే ఉంటాయి అవి. అది తీసుకొస్తే వాళ్ళు 2 రేట్లు చెప్తారు. వెనక సీట్లో పడుకోబెడితే 5,000 అవుతుందండి, డిక్కీలో పడుకోబెడితే 1,000 రూపాయలు అవుతుందండి అంటాడు. అప్పుడు మాట్లాడేవాడు ఏమంటాడంటే, ఒరే ఎందుకురా పాడి చేసిస్తావు అనవసరంగా, ఇంక ప్రాణం పోయిన తర్వాత ఎక్కడ పడుకోబెడితే ఏంటి, డిక్కీలో పడుకోబెట్టే అంటాడు. అంటే వాడు 6 అడుగులు పొడుగున్నాడు, చాలా పొడుగు, ఆ మనిషి పట్టడని ఏం చూడరు. వాయువు వెళ్ళిపోయిన తర్వాత కొరియబారిపోయిన శరీరాన్ని విరిచినట్టు విరిచేసి తోసేసి డిక్కీ వేసేసి తీసుకుపోతారు. ఎక్కడుందండి మనిషికి విలువ? ఆ శివము వెళ్ళిపోయిన తర్వాత అలాంటి శరీరాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు. ఏమన్నా కాసేపు నా చెప్పులు ఉంచుకోండి అంటే ఉంచుకుంటారు, కాసేపు ఈ శవాన్ని అట్టే పెట్టండి అంటే ఎవడు పుచ్చుకోడు, నీ అసాధ్యం కొలబడుబో అంటారు. అలాంటిది మళ్ళీ పుచ్చుకునేది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే పుచ్చుకోవాలి. నిజంగా ఎంత ఔదార్యంతో మనం లేవగానే భూమికి నమస్కరించి భూమి మీద పడి ప్రణిపాతం చేసి అమ్మా నన్ను మన్నించు, నాకు తక్కడం తప్ప మార్గం లేదమ్మా అని లేవాలి. కానీ మనం నమస్కరించకపోయినా ఆవిడ ఏమీ అంటలేదు, అన్నం పెడుతోంది, క్షేమం కోరుతోంది. ఆవిడ మంగళప్రదురాలు కాదని మీరు అనగలరా? ఇది మంగళప్రదురాలైన గోవు ఏడుస్తోందని చెప్తే. ఇప్పుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నీకేం బాధ కలిగింది, నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా,
ఒకప్పుడు రేఖామయద్ధుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని ఆ అమృతపాత్ర, వజ్రము, నాగలి, శంఖము మొదలైనటువంటి గుర్తులు కలిగినటువంటి శ్రీపాదములు కలిగినటువంటి స్వామి నడయాడినటువంటి భూమి కదా, దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అడిగింది. అడిగితే భూమి అంది, దేనికి ఏడుస్తున్నానో తెలుసా, నాకు ఏదో బాధ కలిగిందని నేను ఏడవట్లేదు, నా బాధ ఎప్పుడు అలాగే ఉంటుంది, కృతయుగమైనా ఇంకోటైనా. మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన లక్షణాన్ని చెప్తోంది భూమి. భూమి బరువు గురించి ఏడవదో. నాకు కొడుకు పుట్టాడనుకోండి, మళ్ళీ ఇంకోటి పుట్టేశాడు రా బాబోయ్, నేను మళ్ళీ వాడిని మొయ్యాలని భూమి ఏమి ఏడవదు. ఒకటి వెళ్ళిపోయాడు అనుకోండి, అమ్మయ్య కొంత బరువు తగ్గింది బాబోయ్ అని భూమి సంతోషించదు. భూమి ఫిజికల్ వెయిట్ అంటే పైన ఉండేటటువంటి సామాన్యమైన బరువు గురించి భూమి ఎన్నడూ ఏడవదు. పిల్లాడు 2 కంచాల అన్నం తిన్నా అమ్మ బాధపడదు, షేరు పాలు తాగినా అమ్మ బెంగ పెట్టుకోదు, తన అన్నం తినడం మానేసి నేను తినేశాను రా అని కొడుక్కి పెట్టేస్తుంది. అమ్మ ఎప్పుడు బాధపడుతుంది, కొడుకు అబద్ధాలాడి తండ్రికి అపఖ్యాతి తీసుకొస్తే అమ్మ బాధపడుతుంది. ఇప్పుడు బాధపడుతోంది గోవు, దేనికి బాధపడుతోంది, బయట ఉన్న బరువు కేడవట్లేదు. ఇది చెప్తున్నారు కలియుగ ప్రారంభంలో ఎందుకు భూమి ఏడుస్తుందో. అలా ఏడవకుండా చూడవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. ఎందుకు ఏడుస్తోంది ఆవు, ఇప్పుడు చెప్తోంది కలి ప్రవేశించాడయా అని. నేను ఏడుస్తున్నానంటావేమిటి, నేను ఎందుకు ఏడుస్తున్నానో కారణం ఏమిటో తెలుసా, నీకు 3 కాళ్ళు లేకపోవడం. నీ 3 కాళ్ళ లేనితనాన్ని చూసి నేను ఏడుస్తున్నానంది. ఇదేమిటి ఈ గమ్మత్తైన మాట ఏమిటి, ఆయనకి 3 కాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు అంటే, ఆవిడంది ఈ లోకంబున పూర్వము 4 పాదముల చేత నీవు నడతువు, నేడా శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే. కాలముచే ఎంత గొప్ప మాట వేసేసిందో చూడండి. కలి బలవంతంగా వచ్చాడా, రాలేదు, ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం అంతే, వాడు రావాలి, దారి ఇచ్చాడు. ఇవ్వడమే కాలం దారి ఇచ్చింది. కాలము ఈశ్వర రూపం, దారి ఇచ్చింది, వచ్చాడు. ఆయన వచ్చాడు, వస్తే నీకెందుకు బాధ అంటే, కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. ఆ కలి లోపలికి ఇంకా అడుగు పెట్టి ఉంచుకోలేదు, పాదాలు మారిపోయింది పరిస్థితి. ఏమిటైంది ఇప్పుడు అంటే, బిడ్డలు తల్లిదండ్రులను చూడడానికి ఇష్టపడము లేదు. పెద్దవారైపోయినటువంటి తల్లిదండ్రులు చాలా బరువుగా అనిపిస్తున్నారు పిల్లలకి. పిల్లల యొక్క యోగక్షేమాల్ని చూసి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి సంస్కారయుతంగా ముందు పిల్లలకి సంస్కారం నేర్పాలని పెద్దలు ఆలోచించడం లేదు. ధర్మము విచ్చిపోతోంది. పూర్వం 4 పాదములు నీకుండేవి, ఇవి మామూలు ఎద్దు కాదు. ఇప్పుడు మీరు గుర్తుపట్టాలి, ఆ ఎద్దు ఎవరు, ధర్మము. ధర్మమునకు భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి. నీకు 4 పాదాలు ఉండేవి. ఏమిటా 4 పాదాలు, 1 సత్యము, 2వది శౌచము, 3వది తపస్సు, 4వది దయ. ఈ 4 పాదములతో ధర్మం నడుస్తుంది. ఇలా నడిచేటటువంటి 4 పాదములు కలిగినటువంటి ధర్మం అనబడేటటువంటి వృషభమునకు, అందుకే శంకరుడు వృషభాన్ని ఎక్కుతాడంటాడు. అంటే ఆయన ధర్మమును అధిరోహించి నడుస్తాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నీకు 1 పాదమే ఉన్నది, 3 పాదములు నీకు లేవు. ఎందుకు లేవు 3 పాదములు? ఈ 3 పాదములు లేకపోవడం చేత కలిపురుషుడు వచ్చేసాడు. వచ్చేయడం వల్ల నీకు 3 పాదాలు పోతే ఏమవుతుంది, దేవతలకు, ఋషులకు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి ఆవు చెప్తున్న మాటల్ని. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమములకు బాధ ఎనుచు కుందెదననగా అంది. ఎవరెవరికిట బాధ, ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా, వీళ్ల కోసమే నేను ఏడుస్తున్నానంది ఆవిడ. ఎవరి కోసం, దేవతలకు, దేవతల గురించి ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నాను, రాబోయేటటువంటి కాలంలో యజ్ఞయాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడా లేవు. యజ్ఞము చెయ్యడం, అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం, మీరు మళ్ళీ సంపదని పొందడానికి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే ప్రీతి చెందినటువంటి దేవతలు మళ్ళీ వర్షాన్ని కురిపించి మీకు సంపదలను ఇస్తారు. మీరు తిరిగి వారి పట్ల కృతజ్ఞత ప్రకటించినప్పుడు దేవతల యొక్క ఆగ్రహమునకు గురవుతారు.
కాబట్టి దేవతలకి హవిస్సులు ఇవ్వరు. హవిస్సులు ఇవ్వనటువంటి మనుష్యులకి శుభాన్ని మేము చెయ్యం అని దేవతలు చెయ్యరు. కాబట్టి హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు. ఎందుచేత అంటే ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో ఆ గడ్డ మీద సనాతన ధర్మము విమర్శకి గురైపోతుంది. కాబట్టి ఏమైపోతుంది, యజ్ఞయాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభం అవుతుంది. అందుకని దేవతలకు, ఋషులకు, ఎవరు వేదం కష్టపడి చదువుకుని స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెప్తాడో అసలు ఆ వేదాన్ని ఆదరించాలనేటటువంటి బుద్ధి నశించిపోతుంది లోకంలో. ఎవడు తపస్సుతో ఉన్నాడో, ఎవడు నాకు లోకములో విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని ఎందున్నాడో వాడిని రాళ్ళు పెట్టి లోకం కొట్టేటటువంటి రోజు వస్తుంది. అలాంటి వాడిని చూసి నిష్కారణంగా విమర్శ చేసేటటువంటి రోజులు బయలుదేరిపోతాయి. నేను ఈ మాట అంటే నేను అసందర్భంగా అన్నానని మీరు అనుకోకండి. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను. నాకు ఎక్కడైనా నేను తెల్లటి బట్టలు కట్టుకుని వెళ్ళిపోతుండగా నాకు కె విశ్వనాథ్ గారు కనపడితే, విశ్వనాథ్ గారికి నాకు మధ్యలో ఒక మురుగుడు గుంట ఉంటే నేను అది మురుగుడు గుంట ఉందని పక్కకి కూడా వెళ్లకుండా వారి పాదములకు ప్రణిపాతం చేయడానికి మురుగుడు గుంటలో పడిపోతాను అంటుంటాను. ఎందుకని అంటే బహుశా సినిమా రంగంలో ఆయన ఒక ఋషి. నేను ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా అండి? ఆయన ఒక సినిమా తీశారు, నాకు ఆ పేరు జ్ఞాపకం లేదు, కానీ అందులో ఒక ఆఫీసరు వేదం చదువుకున్న వాళ్ళకి స్టైపెండ్ గ్రాంట్ చేస్తాడు. వేదం చదువుకుని 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చేసి వృద్ధుడైపోయినటువంటి పండితుడు పైన వస్త్రం కూడా లేకుండా ఉత్తరీయం వేసుకుని వచ్చి నిలబడితే ఆఫీసర్ ఎదురుగుండా 4 కుర్చీలు ఖాళీ ఉంటాయి. కూర్చోమని కూడా చెప్పడు, గోళ్ళు కొరుకుతుంటాడు ఆయన. గోళ్ళు కొరుక్కోవడం అంటే పని లేనివాడు చేసే పని ఏంటంటే గోళ్ళు కొరుక్కుంటున్నామని. ఆయన కాలం గురించి మాట్లాడుతుంటాడు, అది విచిత్రం. అసలు కాలస్వరూపమైన ఈశ్వరుడు గురించి వేదం చెప్తోంది. వేదం చదువుకున్న వాడిని నించోపెట్టాడు, తను కూర్చున్నాడు. ఏమిటండి మీకు స్టైపెండ్ ఇమ్మంటారు, స్టైపెండ్ ఇమ్మంటారు, మీకేమొచ్చు చెప్పండి అంటాడు. ఘన చెప్పడం, జట చెప్పడం అంటే మాటలు కాదు. ఆయన ఘన జట చెప్తుంటాడు. చెప్తుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా మాట మళ్ళీ ముందు పెట్టి వెనకపెట్టి ఎంతసేపు చెప్తారంటే టైం వేస్ట్ అంటాడు. సరే, ఆ తర్వాత ఇప్పుడు నేను సినిమా గురించి అంతా ఎందుకు కానండి అంటే ఏమైంది, కలియుగం ఎలా ఉంటుందో సెల్యులాయిడ్ మీద విశ్వనాథ్ గారు చూపించారు. ఇలా చూపించిన డైరెక్టర్ని ఒకటి నాకు చూపించండి. వేదము అవమానింపబడుతుంది. వేదం గురించి తెలుసున్నవాడు వేదం గురించి మాట్లాడాలి. వీడికి ఏం తెలుసు అని వేదం చదువుకున్న వాడికి వీడు స్కాలర్షిప్ను వీడు అదే స్టైపెండ్ గ్రాంట్ చేస్తాడు. ఘన జటా చదువుకున్న 70 సంవత్సరముల మహాపండితుణ్ణి నిలబెట్టి వేదం చదివితే వీడు నిర్ణయించి నెలకు 200 రూపాయలు గ్రాంట్ చేసేంత మొనగాడా? అంత అద్భుతంగా విమర్శ చేశాడు మహానుభావుడు. అందుకని దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తద్దినాలు పెట్టేవాళ్ళు కొరవైపోతారు. పితృదేవతలు ఏడుస్తుంటారు. ఒక్కడు తద్దినం పెట్టేవాడు కనపడ్డం. ఎందుకు పెట్టడు అంటే, ఎందుకండి శ్రాద్ధం పెట్టడం? శ్రాద్ధం అంత షార్ట్ కట్ ఏది ఉండదు. నేను ఒక మాట అంటే మీరు ఏమనుకోకండి, భాగవతంగా చెప్పేస్తే భాగవతం ఎందుకండి? పెద్ద కోడల్ని ఇంటికి తెచ్చుకునే ముందు అంత జాగ్రత్త ఎందుకు పడతారో తెలుసా? రేపొద్దున్న పితృదేవతలకి అందాలి అంటే ఆ పెద్ద కోడలు దీపం పెట్టాలి. కొడుకును పుట్టినటువంటి వాడు పెడితే అందుకోరు, కోడలు దీపం పెట్టాలి. తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల సంస్కృతి సంస్కారం ఉన్న కోడలైతే దీపం పెడుతుంది. నేను ఎన్ని ఇళ్లలో చూశాను, తద్దినం పెట్టేటప్పుడు అసలు కోడలు వచ్చి దీపమే పెట్టదు. కాబట్టి పితృదేవతలకు ఇంత గొప్ప కోడలరా నా కోడలని వాళ్ళు ఏడుస్తారు అప్పుడు. అందుకని పితృదేవతలకు నీకు ధర్మం పోతోంది, నాకు భూమికి, నీకు నాకు గోవులకు. ఆవులు అవమానింపబడతాయి. ఎప్పుడు చెప్పేసిందో చూడండి, కలియుగ ప్రారంభంలో చెప్పేసింది. ఆవుల్ని కొడతారు, ఆవుల్ని అమ్ముతారు, ఆవుల తోళ్లు తీసేస్తారు, ఆవు మాంసం తింటారు. గోవు అవమానింపబడిన చోట ఏ గోవు నుంచి వచ్చిన సమస్త పదార్థములు గౌరవింపబడ్డాయో అక్కడ గోవుల్ని రక్షించుకోవడానికి కేంద్రాలు వెలియవలసినటువంటిది, ఉద్యమాలు నడపవలసినటువంటి దౌర్భాగ్యం ఈ జాతికి వచ్చేస్తుంది. కాబట్టి గోవులకు, నానావర్ణాశ్రమములకు బాధయనచు కుండెదననగా కలియుగం ప్రవేశించింది అనడానికి ఇదే గుర్తు. వీళ్ళందరూ బాధలకు గురవడం ప్రారంభమైపోతోంది. అందుకు ఏడుస్తున్నానయ్యా అంది అని ఒక మాట చెప్పింది. నీకు 4 పాదములు ఉండేవి, సత్యము, శౌచము, తపస్సు, దయ. ఇప్పుడు ఇందులో 3 పాదములు పోయాయి.
మీరు అలా చెప్తే నేను అలా అన్నాను అనుకోండి, ఇప్పుడు అది బయట ఉన్నటువంటి ఒక ఎద్దా కాదని నేను అంటున్నాను కదా. ఎద్దు ధర్మస్వరూపం, ఆవు భూస్వరూపం అని కదా నేను చెప్తున్నాను. ధర్మస్వరూపమునకు 3 పాదాలు పోయాయంటే ఎలా పోతాయండి? మీరు ధర్మమన్నా ఆచరించాలి, అధర్మమన్నా ఆచరించాలి కదా. మీరు ధర్మంగా ఉండాలి, మీరు ధర్మం చేయలేదు కాబట్టి ఏం చేసినట్టు? అధర్మం చేసినట్టు. కాబట్టి ఈ 3 పాదాల స్థానాల్లో మరి అధర్మమైనటువంటి 3 ఏముంటాయి? అవేవో తిరుగుతున్నాయి అన్నమాట బయట. ఈ 3 ఇక్కడ లేవు అంటే 3 తిరగకూడనివేవో తిరుగుతున్నాయి. అవి ఇక్కడ ధర్మానికి ఉండవు పాదాలుగా, అధర్మానికి ఉంటాయి. దాని గురించి చెప్పక్కర్లేదు. కానీ ఆ 3 ఏమిటై ఉంటాయి? ఆ 3 తిరగబట్టి ఈ 3 తెగిపోయాయి. ఏ 3 తిరుగుతున్నట్టు అంటే సత్యం అనేటటువంటి పాదము తెగదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకని? ఇన్ని అధర్మాలు చేసినా దేవుడి గురించి తెట్టేటటువంటి వాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి తిరుగుతున్నాడు. వాడు తిన్నది జీర్ణం చేయడం మానేశాడు అనుకోండి, చచ్చి ఊరుకుంటాడు. వాడు ఏం తిడతాడు వాడు? అందుకని లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే తిడుతున్నాడు కృతజ్ఞుడై. కాబట్టి ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈ లోకం ఉన్నది, మారని పదార్థము ఇంకా కాపాడుతోంది కాబట్టి సత్యం అలా ఉన్నది. అదొక్కటే పాదం. మరి పోయినదేది? శౌచము పోయినది. శౌచము దేని చేత పోయినది అంటే దుష్టజనులతో కూడినటువంటి సంగము వలన పోయినది. అంటే ఎంత పెద్ద కాషన్ ఆర్డర్ పడిపోయిందో చూడండి భాగవతంలో. అన్నిటికన్నా జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినది దేని విషయంలో? స్నేహము విషయంలో. మీ ఇంటికి తమంత తాముగా 50 మంది రావచ్చు, 50 మంది మాట్లాడచ్చు. మీ స్థితి నుంచి మీరు జారిపోకూడదు. జారిపోకుండా దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా ఒకనాడు మీకు తారసపడతాడు, మీతో వచ్చి మాట్లాడతాడు. వాడి మాటలు మీరు ఎలా వినాలంటే తామరాకు మీద నీటి బొట్టు పట్టినట్టు పట్టాలి. అది వెంటనే జారిపోవాలి తప్ప, ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప దానికి మీరు మనసులో స్థానం ఇచ్చారనుకోండి అంతే, శౌచము పోతుంది. శౌచం అంటే ఏమిటో తెలుసా అండి? ఆచారము, నడువడి, వ్యవహారము ఇవన్నీ నశించిపోతాయి. వాడు మాట చెప్తాడు, ఎందుకంటే అవన్నీ ఏం అక్కర్లేదంటాడు. అవన్నీ అక్కర్లేదండి, ఎవరు చెప్పారు మీకు? అవన్నీ ఏం అక్కర్లేదంటాడు. తండ్రికి శ్రాద్ధం పెట్టాలని ఎవరు చెప్పారు? పెట్టక్కర్లేదంటాడు. అందుకని శౌచము పోయినది. దేని వలన పోయినది? మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆచారం అవసరమా అవసరము లేదా? ఆచారం అవసరమే అని నేను అంటాను. ఎందుకంటానో చెప్పనండి. ఆచారము ముందు లేకపోతే మీరు మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినరు? మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినకూడదండి? మొహం కడుక్కోకుండా లోపలికి ఎడుతోంది కదా, పాచి ఎక్కడి నుంచి వచ్చింది? మీలోంచి వచ్చిన పాచే కదా మీ నాలిక మీద ఉన్నది, పళ్ళ మీద ఉన్నది. నేనే పుచ్చేసుకుంటాను, మళ్ళీ నేను తింటాను అన్నం. ఎందుకు తింటలేదు? లేకపోతే మీరు స్నానం చేయకుండా అన్నం ఎందుకు తింటలేదు? లేకపోతే నేను చొక్కా కింద ప్యాంటు పైన వేసుకుంటాను, ఎందుకు వేసుకోరు? అంటే ఒక ఆచారం ఉన్నది ప్రపంచంలో. ముందు ఒక మంచి జరగడానికి దానికి కావలసినటువంటి ఉపకరణములు ఆచారము చేత సిద్ధిస్తాయి. మీరు తిన్నటువంటి పదార్థమునందు శౌచం ఉండొచ్చు. భార్య ఎంతో కష్టపడి మంచి పదార్థం వండింది, మీరు రోజు మొహం కడుక్కోకుండా అన్నం తింటే ఏమవుతుంది? బ్యాక్టీరియా అంతా మళ్ళీ కడుపులోకి వెళ్ళి లేనిపోని జబ్బు వస్తుంది. మొహం కడుక్కోవడం అనేది ఆచారం అయితే, మొహం కడుక్కున్న తర్వాత అన్నం తినడం అనేటటువంటిది తదనంతరం ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు చేసేటటువంటి కర్మ యొక్క సాఫల్యతని పొందడానికి కావలసిన రీతిలో సంసిద్ధం అవడం. ఆ స్థాయిలో ఆచారం అవసరమా కాదా? అవసరమే. ఏ స్థాయిలో అవసరం లేదు? రమణ మహర్షికి అవసరం లేదు. రమణ మహర్షి గోచి పెట్టుకుని 30 రోజులు స్నానం చేయకుండా తిరుగుతారు. మీరు ఆయన్ని సామాన్యుణ్ణి పోలుస్తారా? జ్ఞాని ఎక్స్ట్రీమ్. జ్ఞానితో సామాన్యుణ్ణి పోల్చడం కుదరదు. ఆయన బ్రహ్మమునందు రమిస్తున్నాడు, నువ్వు రమించి మానే. అప్పుడు నీకు అసలు ఒంటి మీద బట్టలేదన్న విషయం స్పృహలో లేదు. అప్పుడు ఈ ఆచారం గురించి మాట్లాడలేవు. ఇప్పుడు నువ్వు ఆచారం గురించి ఎలా మాట్లాడతావు? కుదరదు. అది కుదిరేటటువంటి విషయం కాదు. నీకు ఈ స్థాయిలో ఆచారం అవసరమే. రమణులు నిర్ధారించారు. రమణులు సంధ్యావందనం చేయలేదని రమణుల ఆశ్రమంలో ఉన్నటువంటి రమణుల యొక్క మేనల్లుడు ఒక ఆయన సంధ్యావందనం చేయడం మానేశాడు. మా మాయగారే చేరి నేను ఎందుకు చేయాలన్నాడు. అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు రమణ మహర్షికి చెప్పారు, నా స్థాయి వాడిది ఇంకా పొందలేదు. పొందిన నాడు తనంత తాను సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా జ్ఞానిగా నిలబడ్డం వాడికి తెలుస్తుంది. అప్పటి వరకు వాడు సంధ్యావందనం చెయ్యాలి. ఎవరో 100వ మెట్టు మీద నించున్నాడు, ఆయన ఎలా ఎక్కాడో తెలుసుకోకుండా మీరు 1వ మెట్టు నుంచి ఎక్కను 100వ మెట్టు మీదకి ఎగురుతానంటే నడుము విరిగిపోతుంది. కాబట్టి అలా ఎక్కకూడదు. మీరు 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు ఎక్కాలి. అందుకని శౌచము పోయినది. దేని వలన పోయినది? దుష్ట సంగము వలన శౌచము పోయినది. మొదటి పాదము తెగిపోయింది అక్కడతో.
మరి రెండవ పాదము పోయినది. శౌచం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, శౌచం అంటే నిరంతర బాహ్యాడంబరము కాదు. ఎప్పుడు ఇక్కడ ఆడంబరం శౌచంలోకి రాదు. బాహ్యాంతర శుచి అని రెండు మాటలు వాడతాం మనం. నీళ్లు తీసి చల్లుకుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అంటాం. బాహ్య స్నానము శరీరమునకు శౌచమిస్తుంది. అంతమునందు అంత లోపల శౌచము మీకు కేవలము బయట స్నానం చేసి మడిబట్ట కట్టుకుంటే రాదు. ఆ అంతఃశౌచం ఎలా వస్తుంది? మీరు తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేస్తూ నిన్న రాత్రి మీరు అనుభవించినటువంటి భోగం గురించి ఆలోచించేస్తే మీకు అంతఃశౌచం ఎక్కడుంది? సంధ్యావందనం చేసేటప్పుడు మీరు వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆచమనం చేయగానే పవిత్రులై మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టి సంసిద్ధులు కావాలి. అప్పుడు అది అంతఃశౌచం. బాహ్య శౌచాన్ని బయటవాడు కనిపెడతాడు, అంతఃశౌచాన్ని ఎవడు కనిపెడతాడు? మీకు మీరే సాక్ష్యంతే. అంతఃశౌచము బాహ్య శౌచము రెండూ ప్రధానమే. అంతఃశౌచం ఏర్పడడానికి బాహ్య శౌచం మరీ అవసరమైపోతుంది ఒక స్థాయిలో. ఆ తర్వాత మెట్లెక్కి ఒక స్థితికి చేరిపోయిన తర్వాత అది ఎంతవరకు అవసరం అన్నదాన్ని నిర్ధారించడం చాలా కష్టం అవుతుంది. అందుచేత ఇప్పుడు శౌచము దేని వలన పోయినది? దుష్ట సంగము వలన పోయినది. రెండవ పాదమైనటువంటి ఒకటి సత్యము, ఒకటి శౌచము, మూడవది దయ. దయ పోయినది. దయ దేని వలన పోయినది? దయ పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే అహంకారము వలన దయ నశించిపోతుంది. ఎప్పుడు అహంకారం వస్తుంది చెప్పండి? ఒక ఫాల్స్ ఈగో ఒకటి డెవలప్ చేసుకుంటాడు. నా అంత వాణ్ణి, అందుకే నిన్ను పొగిడేవాణ్ణి ఎక్కువగా నీ దరికి చేర్చకు అని చెప్తారు. పర్సనాలిటీ అససినేషన్ అని మీకు తెలియకుండా మీరు నిర్మించుకున్నటువంటి మీ శీలము నశించిపోతుంది. దేనివల్ల? మీ పక్కన కూర్చున్నవాడు నిరంతరం మిమ్మల్ని పొగడ్డం మొదలుపెట్టాడు అనుకోండి, నా అంతవాణ్ణి నేనన్న అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారం ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, ఏమిటంటే నా అంతటి వాణ్ణి నేను వస్తుంటే ఏమిటా అలా ప్రవర్తించడం, ఏమిటా అడ్డు లేకపోవడం, ఏమిటి అది అడ్డు రావడం ఏంటి, నాకు ఇది అడ్డు రావడం ఏంటి, ఈ భావన వచ్చేస్తుంది. వచ్చేస్తే ఏమవుతుందంటే భూత దయ నశించిపోతుంది, దయ పోతుంది. కాబట్టి దయ పోవడానికి ఏది కారణమైనది? అహంకారము కారణమైనది. కాబట్టి ఇప్పుడు దయ లేదు, దాని ప్లేస్లో మీకు ఏం కనపడుతుంటుంది? అహంకారం కనపడుతుంటుంది. కాబట్టి కలిపురుషుడున్నాడు, మీకు ఏం కనపడుతుంటుంది? అహంకారం కనపడుతుంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మొన్నటి రోజున నేను రైతు బజార్లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. అటువైపు సందులోంచి ఓ పిల్లవాడు ఓ 80 కిలోమీటర్ల వేగంతో హీరో హోండా మీద రైంగిమని టర్నింగ్ తిరిగాడు. తిరిగి వాడు నా స్కూటర్ చూసి, నేను ఆ సందులోకి తిరుగుతున్నాను, స్కూటర్ చూసి నేను ముసలాన్ని అయిపోతున్నాను, నా బండి అంతకన్నా ముసలిది, 17 ఏళ్ళు అయిందేమో అనుకొని. నేను పాపం ఇంత అలా సేవిస్తోంది ఎప్పటి నుంచో, దాన్ని ఎందుకు మార్చాలని నేను మార్చలేదు. అది అతను బ్రేక్ కొడితే ఇటువైపు ఉన్నవాడు అటువైపుకి తిరిగాడు. అంటే అలా తిరిగింది బండి. తిరిగితే నేనన్నా, ఏమయ్యా అంత స్పీడ్ వస్తున్నావే, ఒకవేళ నువ్వు నన్ను గుద్దీసావు అనుకో, నా కాలో చెయ్యో విరిగిపోతే ఓ నెలలాళ్ళు మెడికల్ లీవ్ పెడతాను, పర్వాలేదు. కాలో చెయ్యో విరిగిపోయిందని తెలియగానే ఉదారులై మా ఆఫీసర్లు గ్రాంట్ చేస్తారు, సత్యమే కాబట్టి. కానీ నీకు విరిగిపోయిందనుకో, ఇప్పుడు నడుస్తున్న టైము ఫిబ్రవరి కదా, మార్చి ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయి. నువ్వు ఎంత విలువైన విద్యా సంవత్సరాన్ని జీవితాన్ని పోగొట్టుకుంటావో. ఆఫ్టర్ ఆల్ 80 కిలోమీటర్స్ స్పీడ్ థ్రిల్ కోసం నీకు ఎందుకే ఇంత స్పీడు అన్నాను. అతను అన్నాడు, పోవాయ చెప్పొచ్చా ఎలవాయ నువ్వు అన్నాడు. అంటే నేను చాలా సంతోషించాను. మీరు దాని గురించి పెద్ద సీరియస్గా ఆలోచించక్కర్లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అప్పుడు నేను అనుకున్నాను, ఓహో భాగవతం చెప్దాం అనుకుంటున్నాను కదా ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి, ఈశ్వరుడు కలిదర్శనం చేయించాడు నాకు అనుకున్నాను. అంటే వాడికి ఒక పెద్ద అహంకారం అనమాట. నా అంత వాణ్ణి నేనేం తగిలిన బండికి 80 కిలోమీటర్స్ స్పీడ్లో బ్రేక్ వేసి బండి ఇలా తిరిగింది. అది ఎంత సంతోషం వాళ్ళకి ఇలా తిరిగిపోతుంటే. అలా అనుకుంటున్నాడు. అది చూడండి ఇప్పుడు ఏమైపోయింది. అది నిజంగా దయ కలిగిన వాడు అనుకోండి, అయ్యో మాస్టర్ మీరు అంత మాట అన్నారు, మీకు కూడా చూస్తుంటే 20 ఏళ్ల కుర్రాళ్ళ లేరు, పాపం మీకు కాలో చెయ్యో విరిగిపోతే మీకు ఇబ్బందే కదండి, అంత మాట అన్నారు నా వృద్ధిని కోరి, చాలా సంతోషం అండి అన్నాడు అనుకోండి. అతనికి దయ ఉందని నా పట్ల. అంటే ఇప్పుడు అతని విషయంలో తెగిపోయిన ఎద్దే ఉంది అతనిలో. అంటే ఇప్పుడు ధర్మము యొక్క ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు? అధర్మము రీప్లేస్ చేస్తారు. కలిపురుషుడు వచ్చాడు. మామూలుగా మీరు దయ పోయినది, శౌచము పోయినది అన్నారనుకోండి, మీకు కలిపురుష దర్శనం ఎక్కడవుతుంటుంది? ఇప్పుడు మీరు పెద్ద సినిమా మీకు కనపడుతుంది ప్రపంచంలో. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారనుకోండి,
మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నవాడు లోకమునందు దయలేనివాడు, వాడు ఎవరినైనా గుద్దేస్తాడు. కొంతమంది మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఈశ్వరుడు 2 చేతులు ఇస్తే వదిలేస్తారు, వాడికి ప్రమాదం మనకి ప్రమాదం. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే కలిపురుష లక్షణాలే. కాబట్టి మీరు ఓహో ఇదంతా కలిపురుష లక్షణం ఇంత ప్రబలంగా ఉందన్నమాట అని మీరు వెంటనే కృష్ణపాదాలని స్మరించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏమైపోయినది? దయ అహంకారం వలన పోయినది. మూడవది ఇది తపస్సు. తపస్సు దేని వలన పోయినది? సమ్మోహము వలన పోయినది. సమ్మోహం అంటే ఏంటి? ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఎందుకంటే అసలు ఆ చేయవలసిన అవసరం ఏముందండి అని. మీరు చాలా కృతక వేదాంతం ఒకటి వింటుంటారు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. ఇవాళ భీష్మేకాదశి కదండి, మేమందరం సత్యనారాయణ వ్రతం చేసుకున్నామని మీరు ఎవరితోనో చెప్తున్నారు అనుకోండి. ఒక ఆయన వచ్చి అంటాడు, ఎందుకండి అవన్నీ చెయ్యాలేంటి? ఇక్కడ ఉండాలండి శుద్ధి. ఇక్కడ శుద్ధి కోసం వాడు వ్రతం చేసుకున్నాడు. నీకంత శుద్ధి నిజంగా పొందేసిన వాడివైతే ఏమంటారో తెలుసా అండి? మహాత్మా అంటారు. పొద్దున్న మా ఇంటికి తత్వవిధానంద సరస్వతి మహారాజ్ అని ఒక మహానుభావుడు వచ్చారు. వారితో పాటు వేరొక పరివ్రాజకులు వచ్చారు. వారిని ఏమని పిలుస్తారో తెలుసా అండి? ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. రండి మహాత్మా అంటుంటారు అందరినీ. తత్వవిధానంద సరస్వతి మహారాజ్ దగ్గర శిష్యుడని చెప్పుకోవలసిన స్థాయి వారై ఉండవచ్చు వారు, లేదా వారి నాన్నగారి దగ్గర చదువుకున్నారు. అయినా వారికి ఆ అహంకారం ఉండదు. వారు ఆయన్ని కూడా తన పక్కన కూర్చోపెట్టుకుని చక్కగా వారిని పిలిచేటప్పుడు మహాత్మా రండి అంటారు. ఆ పిలుపులో ఆయనలో కలి ప్రవేశించలేకపోయాడు అనమాట. అందుకని అహంకారాన్ని చెక్ చేస్తున్నారు ఆయన. ఇప్పుడు అహంకారం లేదు, ఏదుంది? దయ ఉన్నది. అక్కడ అంటే ఇప్పుడు ఎవరున్నారు? కృష్ణుడున్నాడు. అక్కడ కృష్ణుడున్నాడు తప్ప కలి లేడు. కృష్ణుడే ఉన్నాడని ఏమి గుర్తు? మీరు ఏం చెప్పమన్నా కృష్ణుడి గురించే చెప్తుంటారు, ఈశ్వరుడు గురించే పలుకుతుంటారు. ఎందుకు పలుకుతుంటారు? లోపల ఆ పాదం లేదు, ఈ పాదం ఉంది. కాబట్టి ఎక్కడుందండి ఆ ఎద్దు? నిజంగా అక్కడెక్కడో పరీక్షిత్తు కనపడలేదు. ప్రతి చోట మీకు ఈ ఆవు ఎద్దు కనపడుతూనే ఉంటాయి. ఇలాంటి ఎద్దు కనపడ్డప్పుడల్లా ఈ ఆవు ఏడుస్తూనే ఉంటుంది. ఈ ఆవు ఏడిచినప్పుడల్లా పిడుగులు పడుతూనే ఉంటాయి, సునామీలు వస్తూనే ఉంటాయి. లోకమునందు అలా ఏడ్పించడాలు ఎక్కువైపోయాయి అనుకోండి, మహాత్ముల జోలికి వెళ్ళిపోయారనుకోండి, సునామీలు వచ్చేస్తాయి, పిడుగులు పడిపోతాయి, భూకంపాలు వచ్చేస్తాయి, సర్వనాశనం అయిపోతుంది. భూమి ఏడ్చింది. ఆ ఏడ్పు వల్ల వచ్చినటువంటి అదంటే దుష్టమైనటువంటి ఫలితం అది. కాబట్టి తపస్సు దేని వలన పోయింది? సమ్మోహము వలన పోయినది. కాబట్టి ఇప్పుడు ఈ 3 పోయాయి. ఈ 3 స్థానంలో ఏమి వచ్చినట్టు? ధర్మము యొక్క పాదములు పోయి అధర్మము యొక్క పాదములు వచ్చాయి. అధర్మము యొక్క పాదములు ధర్మమునకు అంటుకుని ఉంటాయా? ఉండవు. అది ధర్మము యొక్క ధర్మస్వరూపమైన వృషభము. అందుకని 3 పాదములు లేకుండా కనపడుతోందంటే కలియుగంలో. సో అదర్వైజ్ సేస్ ఇంకొక చోట ఉన్నాయి ఆ 3 పాదాలు. ఆ 3 పాదాలే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టే నేను ఏడుస్తున్నాను. ఈ 3 పాదాలు తిరుగుతుంటే ఏడిచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళ కోసం నేను ఉండాలి, సాధు పురుషులై ఉండాలి. ఈ 4 పాదాలు నడవాలని కోరుకునే వాళ్ళు ఆ యనమండుగురు. ఆ యనమండుగురికి బాధ, నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీ 3 పాదాలు లేకపోవడం. ఎంత గొప్ప సింబాలిజం తీసుకొచ్చారండి వ్యాసుల వారు. ఇప్పుడు ఇది ఆవు ఎద్దు ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అప్పుడు ఒక వ్యక్తి ఆ ఆవు ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఎవరైనా అంటే దాని గురించి ఒక పెద్ద వర్ణన చేశారు పోతన గారు. కాలక్రోధుడు, దండహస్తుడు, నృపాకారుండు, కఠినాత్ముండు. అటువంటి వాడు సామాన్యమైన క్రోధం కాదది, అపారమైనటువంటి కోపం. అందుకని కాలక్రోధుడు. అంతటి కోపంలో ఉన్నవాడు. దండహస్తుడు, పైగా చేతిలో కర్ర పట్టుకున్నాడు. అసలే కోపం, దానికి తోడు చేతిలో కర్ర ఉంది. ఎంత ప్రమాదం చూడండి. దండహస్తుడు, నృపాకారుండు. పైగా ఉన్నది ఎలా ఉన్నాడు? రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటాడో, ఎటువంటి కిరీటం పెట్టుకుంటాడో అవి పెట్టుకున్నాడు. ఇప్పుడు పరిపాలకుడిలా ఉన్నాడు. కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకని? లోపల పరిపాలనాంశ లేదు, పరిపాలించడానికి తగిన సంస్కార బలము లేదు, కానీ పరిపాలకుడైనాడు. కాబట్టి ఏమయ్యాడు? నృపాకారుండు, నృపుండు కాడు. ఇది కలియుగ లక్షణం. ఎంత అందంగా వేసేశారో చూడండి. ఇంకా దాని వ్యాఖ్యానం మీరు మనసులో ఎంత దూరమైనా వెళ్ళచ్చు. నృపాకారుండు జంఘాలుండొక్కడు శూద్రుడు అసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగతన్య బంతిచిలగా నిర్ఘాత పదాహతి. నృపాకారంలో వచ్చినటువంటి వాడు బిడ్డ కనపడక ఏడుస్తున్నటువంటి తల్లిలా శుష్కించిపోయి ఉన్నటువంటి ఈ ఆవుని
అపారమైనటువంటి కోపంతో ఏమీ చెయ్యకుండా అలా నిలబడి ఉన్నటువంటి ఆవుని తన కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. నెలంకులగే బంతిచిలగా ఆ ఆవు తిరగబడిపోయింది. అలా ఒక్క తన్ను తన్నాడు. ఒక కాలు మీద నిలబడినటువంటి ఎద్దుని ఇంకొక తన్ను తన్నాడు. ఆ ఎద్దు కింద పడిపోయింది. పడిపోతే వాడు ఊరుకోలేదు. వాడు తన చేతిలో ఉన్న దండముతో కొడుతున్నాడు వీటి రెండింటిని. ఎవరిని? భూమిని కొడుతున్నాడు. అంటే ఏ భూమిని వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దెబ్బతీస్తున్నాడు. అదే పనిగా కొడుతున్నాడు. ఇవి రెండు ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ కింద పడి లేచి కుంటి పడి ఉన్నాయి. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ అటువంటి ఆవుని పట్టుకుని ఇలా కొట్టి ఏడిపిస్తున్నాడు. ఆ ఆవు ఎలా ఉంది? కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్. అటువంటి ఆవు, కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లమైనటువంటి ఆవు. ఎందుకండి ఆ పోలిక వేయాలి? కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు. మీకు ఎలాగో దక్షయజ్ఞ ధ్వంసం వస్తుంది 2-3 రోజుల్లో. అసలు ఆ దక్షయజ్ఞ ధ్వంసం ఇందురు కానీ ఎన్ని గమ్మత్తులుంటాయో. పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటారు. పుట్టింటికి పిలవకుండా వెళ్ళాలా వద్దా పెద్ద సబ్జెక్టు. అంత పెద్ద సబ్జెక్టు వాళ్ళిద్దరి మధ్య నడిస్తే ధర్మ సంబంధమైనటువంటి చర్చ చేస్తారు ఇద్దరు. ఆఖరికి వెళ్ళింది పార్వతీదేవి. సరే, ఆ తదనంతర విషయాలు ఎలా ఉంటాయి, వీరభద్రుడు ఎలా వస్తాడు, అసలు పోతన గారి పద్యాలు ఎలా ఉంటాయి ఆ సమయంలో మీరు చూద్దురు కానీ ఆ విషయాన్ని. అది వేరు మాట. కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు విజ్ఞాపన చేశానంటే, అక్కడ ఈ ఆవుని ఎద్దుని కొట్టేటప్పుడు కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్, పైకి అమంగళంగా ఉన్నట్టు కనపడతాడు ఈశ్వరుడు. పుర్రెలమాల వేసుకున్నట్టు, శ్మశానంలో ఉన్నట్టు, శవ విభూతి రాసుకున్నట్టు ఉంటాడు. ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేడు. అందుకని ఆయనకి శివ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు రెండు ఏకకాలమునందు ఒకరి యందు ఉన్నాయి. అలా ఎప్పుడూ చేసేటటువంటిది మంగళమే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, శివుడు అమంగళం చెయ్యడు, ఆవు అమంగళం చెయ్యదు. ఆవు ఆయన చాలా గొప్పవాడు. నేను ఇలా చెప్పానని మీరు ఏమనుకోకండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. దీనివల్ల పెద్దలు ఎంత బాధపడ్డారంటే, ఒకానొక సమయంలో రమణ మహర్షి స్నానం చేస్తే ఆయనప్పటికి పాపం సర్కోమా తీవ్రత పొందేసి అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో ఒక గదిలో స్నానం చేస్తుండేవారు. స్నానం చేస్తే ధూర్త లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే, ఆయన స్నానం చేసిన నీళ్లు తూములోంచి బయటికి వచ్చేస్తుంటే ఆయన చూడకుండా ఆయన స్నానానికి వెళ్ళగానే సీసాలు అట్టుకుని నించునేవారు. ఆయన స్నానం చేసి నీళ్లు బయటకు వస్తుంటే తూములోంచి ఆ సీసాలో నీళ్లు అట్టుకుని పట్టుకెళ్ళి తీర్థాల కింద ముచ్చేసుకునేవారు. ఆయన ఒకసారి బయటకు వచ్చి చూసి తెల్లపోయారు, ఏమిటి వీరి పనులని. రమణ మహర్షి స్నానం చేసిన నీళ్లు తాగితే జ్ఞానం వస్తుందా? రమణ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని మీరు పాటిస్తే జ్ఞానం వస్తుందా? అంటే అర్థం ఉండదా చేసేటటువంటి పనికి. అలా ఆయన ఎంత మహాజ్ఞాని కానివ్వండి, ఆయన ఎంత గొప్పవాడు కానివ్వండి, ఆయన మూత్ర విసర్జన చేశాడు అనుకోండి, ఆ మూత్ర విసర్జన చేసినటువంటి మూత్రాన్ని తీసుకొచ్చి మీరు ఈశ్వరార్చనలో వాడగలరా? ఆయన మహాజ్ఞాని. మీరు వాడరు, అలా వాడకూడదు కూడా, అసలు ఆ ప్రశ్నే రాదు. ఒక ఆవు మూత్ర విసర్జన చేసింది అనుకోండి, మీరు ఆ ఆవు మూత్రాన్ని పట్టి ఇంటికి తీసుకొచ్చి శుద్ధికి చల్లుకుంటారు. ఆవు మల విసర్జన చేసింది అనుకోండి, దాన్ని పట్టి తెచ్చి చంటి పిల్లల ఒంటికి రాస్తారు. ఎదర దశమస్కంధంలో విందురు కానీ మీరు దృష్టి దోషం రాదు. పైగా శుద్ధి జరగాలంటే ఆవు పేడ నీళ్లలో కలిపి కళ్ళాబీ చల్లుతారు, సూక్ష్మక్రిములు చచ్చిపోతాయని. ఆవు పేడ శుద్ధికి ఉపయోగపడుతుంది, ఆవు మూత్రము శుద్ధికి ఉపయోగపడుతుంది, ఆవు పాలు అభిషేకములకు ఉపయోగపడతాయి, ఆవు పాలు మేధస్సుకు ఉపయోగపడతాయి, ఆవు పాలు అమ్మలేని బిడ్డడి యొక్క శరీరాన్ని పోషించడానికి తల్లిపాలలా ఉపయోగపడతాయి. ఆవు ఎప్పుడు ఆవు నుంచి వచ్చినటువంటి సమస్త పదార్థములు మన యొక్క ఉన్నతికే ఉపయోగపడతాయి. కానీ ఆవు ఎక్కడ ఉంటుంది? ఇంటి బయట పెరట్లో ఉంటుంది ఎక్కడో తప్ప. అయ్యో ఆవా, నీ పాలతో అభిషేకం చేసుకుంటుంటే నాకు వచ్చినటువంటి గ్రహాల యొక్క దోషానికి ఉపశాంతి కలిగింది. పాపం నువ్వు అక్కడ ఉండడం ఏంటే, వచ్చి నువ్వు కూడా హాల్లో ఉండని తెచ్చి మీరు కడతారా? కట్టరు. ఆవు ఎలా ఇంట్లోకి రాదో, పెరట్లో ఉండి మీకు ఉపకారం చేస్తుందో, రుద్రభూమిలో ఉండి మీకు ఉపకారం చేస్తాడు శంకరుడు.
అందుకని కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ నిరంతరము ఉపకారము తప్ప వేరొకటి తెలియనటువంటి ఆ ఆవుని నీ చరణంబుల నెవ్వడిటి నిర్దలితంబుక చేసే వాడు తా ఖేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులం వేచడి త్రుంచివైతూ వినువీధికి నేగిన నెలడాగినన్నాడు పరీక్షిత్. ఎవరు నిన్నిలా కొట్టినవారు? ఎవరు? నువ్వు చేసినటువంటి ద్రోహం ఏమిటి? నువ్వు పాలిస్తావు, నీ పేడ ఉపయోగపడుతుంది, నీ మూత్రం ఉపయోగపడుతుంది. ఇన్నింటిని వాడుకుని వాచివి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నువ్వు చేసినటువంటి దోషం ఏమిటి? ఎక్కడో వాచవి అయిన గడ్డి తిని, పోనీ అయ్యో గడ్డి తినేసిందంటే దుర్మార్గం ఎద్దు అందామా అంటే, ఎవ్వరికి పనికిరానటువంటి గడ్డి ఆ ఎద్దు తింటోంది. వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా, గడ్డి అంటే తింటాను కానండి, ఫిల్టర్ వాటర్ తాగకపోతే నాకు పడదండి, పాలు ఇవ్వలేను, పాలు నీటితో రావాలి కదా. మీకు ఆవు పాలు మీ చంటి పిల్లాడికి పడతానంటున్నారు, మరి మీరు నాకు కుడి తెడితే ఆ కుడితిలో అంశయే పాలగా వస్తాయి, అవి చెంచాడు మీ అబ్బాయి నోట్లో పొయ్యగానే వాడికి డయేరియా వచ్చేస్తుంది. అందుకని ఆవుకి మాత్రం ఫిల్టర్డ్ వాటరే పెట్టండి అని ఆవు ఎప్పుడైనా అడిగిందండి? మీ ఇంటికి వచ్చి మీ బిందెలో నీళ్లు కూడా అది అడగలేదు. ఎక్కడ నీళ్లు తాగింది? వాహినులందు జలంబు త్రాగగా, ఎక్కడో మీరు వెళ్ళి నీరు తెచ్చుకోని చోట తన మూతి పెట్టి నీరు తాగింది. ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా అండి? ఒక రహస్యం ఉంది. ఎద్దుని పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. ఎక్కడ కుడితే చచ్చిపోతుంది, మూతి మీద కుడితే మాత్రం చచ్చిపోతుంది. ఆ మూతి అందుకే పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టల మీద గడ్డి బాగా పెరుగుతుంది. ఆ పుట్టల మీద గడ్డిని తాను తినడం ఎంత ప్రమాదకరం ఆవుకి, ఎద్దుకి ఎంత ప్రమాదకరం. పుట్ట మీద గడ్డి తిని ఆవుకి ఒక లక్షణం ఉంటుంది, ఎద్దుకిని గబుక్కుని బురదలో కానీ ఎందులో కన్నా జారితే గభాలన పైకి రాలేవు, చాలా కష్టం. నిజంగా జీవహింస అంటే మీరు ఎక్కడ చూడొచ్చో తెలుసా అండి? అపార్ట్మెంట్లో గృహప్రవేశానికి ఆవుని ఎక్కించినప్పుడు చూడొచ్చు. అంతకన్నా దారుణం. ఆవు బొమ్మట్టుకుని వెళ్ళకూడదండి. మీరు ఆవును అందులో న్యాసం చేసి, సుబ్రహ్మణ్య శర్మ గారు రేపు మనకు వ్రతం చేయిస్తుంటారు, ఆయన నాకు ఒక సందర్భం చెప్పారు. 3rd ఫ్లోర్లో పూర్తి అయ్యి అపార్ట్మెంట్లో ఎవరో గృహప్రవేశం అవుతూ ఆవుని బలవంతంగా ఎక్కించేసి ముందే లోపల పెట్టారట. పెడితే పాపం ఈ పుణ్యాత్ముడికి తెలియక గృహప్రవేశానికి ముందు మంగళవాయిద్యం చేయండి అన్నాడు. అంటే వాళ్ళు మంగళవాయిద్యం చేశారు. చేయగానే తెల్లవారకట్ల 3 గంటల ముహూర్తం. ఈ ఆవు బెదిరిపోయి ఇంకా గ్రిల్స్ పెట్టినటువంటి కిటికీలోంచి సగం దూకేసింది. కింద రోడ్డు ఉంది. ఆ ఆవుకి వెనక్కి రావడం తెలియదు, ముందుకు పడిపోతే చచ్చిపోతుంది. ఈ విషయం పాఠం చెప్పిన కృష్ణావధానులు గారికి తెలిస్తే నువ్వు జీవితంలో మళ్ళీ వేదపన్నం చెప్పకని శపిస్తారేమో అని భయపడి ఈయన గృహప్రవేశం విషయం అక్కడ పెట్టేసి వీధిలోకి పరిగెత్తి ఎవరో కొబ్బరి బండాలు కొట్టేవాళ్ళు కనబడితే, ఒరే నేను 500 ఇస్తాను, ఆవుని వెనక్కి రాకేంట్రా, లేకపోతే గోహత్యాపాతకం నాకంటుకుంటుంది, నేను మోగించమన్నా నా మంగళవాయిద్యాలు అని ముందు వాళ్ళని తీసుకొచ్చి తాళ్ళేసి తప్పెట్లేసి ఆవుని వెనక్కి తీసుకొచ్చి కిందకి దింపాక గృహప్రవేశం చేయించానండి. ఇలా ఉంటాయి అపార్ట్మెంట్లలో గృహప్రవేశాలంటే నాకు భయం మహాప్రభు అన్నాడు ఆయన. నాకు నిజమే అనిపించింది. మీ పుణ్యం కోసం ఆవు పేడేసేసి మూత్ర విసర్జన చేసేసి బెంగెట్టేసుకుని మీ మార్బుల్ ఫ్లోరింగ్ మీద నిలబడలేక 4 కాళ్ళు ఇలా జారిపోతుంటే చిత్రహింస పెట్టేయడమా? అదండి ఆవుని తీసుకెళ్ళి అంత హింస పెట్టి మీరు ఆ ఇంట్లోకి వెడితే మీకు ఏం కలిసి వస్తుందండి నాకు చెప్పండి. ఆ ఆవు అంత భయపడిపోయిన చోటకి మీరు వెళ్ళిపోతే మీకు కలిసి వస్తుందా? ఆ గోవు బెంగ పెట్టుకుని ఏడ్చిన ఏడుపు కట్టి కుడిపేస్తుంది. పెచ్చ పనులు చేయకూడదు. చేసేటప్పుడు సందర్భములను చూడాలి. ఆ ఇంట్లోకి ఆవిడితే తీసుకెళ్ళితే మాని ఎందుకు వచ్చింది అల్లరి? ఓ ఆవు బొమ్మ అట్టుకెళ్ళు, గొడవ వదిలిపోయాయి. వెళ్ళేటప్పుడు గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి, అమ్మా గోమాత సమస్త శుభములను కటాక్షించు, నేను కట్టుకున్న ఇంట్లోకి నువ్వు రాలేవమ్మా, నువ్వు వెళ్ళిపోతే గొడవ వదిలిపోయాయి. ఆవిడ కటాక్షిస్తుంది. ఎందుకు వచ్చిన అల్లరి? నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేశానంటే, వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా, ఎంత గొప్ప మాట వేసేశారండి పోతన గారు. నిజంగాను నీకు పనికొచ్చేది ఏం తిందిరా అది? నువ్వు కొట్టడానికి నాకు ఒక కారణం చూపించు. గడ్డి తిందా? నువ్వు తినవు. నిన్ను ఎప్పుడైనా తిట్టవలసి వస్తే అంటారు, ఏ గడ్డి తిన్నా ఏంట్రా, బుద్ధి గడ్డి తిందా అంటారు. అంటే నువ్వు గడ్డి తినవలసిన రోజే వస్తే అంతకన్నా హీనం ఇంకోట్లేదు. అలాంటిది అది తిందా గడ్డి. వాహినిలందు జలంబు త్రాగగా, ప్రవహించి వెళ్ళిపోతున్నటువంటి నీటిని అది తాగింది ఎక్కడో వెళ్ళి. నువ్వు మాత్రం ఫిల్టర్ చేసుకు తాగుతావు. అలాంటి నీళ్ళు అది తాగి, ఫిల్టర్డ్ వాటర్ తాగి, కుక్కుడు ఫుడ్ తిని, కుక్కర్లోది తిని,
చాలా హైజీనిక్ ఫుడ్ తిన్నాననిపించుకుని నీలో విషం పెరుగుతోంది. వీధిలో గడ్డి తిని ఏట్లో నీళ్లు తాగి అది పరమసత్వగుణ స్వరూపమైన పాలనిస్తోంది. ఉపాధి ఏదైతే ఎందుకండి, ఎవరు గొప్ప? అది గొప్ప. కాబట్టి వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దళితంబుగా చేసే. ఎవడు నీ 3 కాళ్ళు తెగగొట్టాడు, ఎలా నువ్వు అపరాధం చేస్తావని నమ్మాడు అసలు వాడు తా ఖేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినువీధికి నేగిన నేల దాగినన్. వాడు భూమిలో దాక్కొని ఆకాశానికి ఎగిరిపోని, వాడు మణులు పెట్టుకున్నటువంటి భూషణములతో కూడినటువంటి వాడి భుజములను నా కత్తితో నరికేస్తాను ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతుల్ని నేను నరికేస్తాను. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పూనికున్న రాజు ఉన్నాడు భూమి మీద, పరీక్షిత్ వరకు. ఈ మాట అనగానే అక్కడ ఉన్నటువంటి ఆ వృషభము, ఆ గోవు, అవి రెండు వాటి స్వరూపమును చూసి పరీక్షిత్ గుర్తుపట్టాడు. అమ్మా, నువ్వు ధరణిదేవివి, ఆయన ధర్మము. మీ ఇద్దరూ ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవడు ఇలా ఈ పాదములు తెగగొట్టాడని అడిగాడు. అడిగితే వీళ్ళు చెప్పకముందే ఆవిడంది ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కొందరు కాలం అన్నారయ్యా, కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, ఇది యుగ లక్షణం అన్నారు, ఏవేవో కారణాలు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి ఆవిడ. అంటే ఆయన అటు ఇటు చూస్తున్నాడు. ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడు ఒకడున్నాడు చూశారా, వాడు గభేల్న వెళ్ళి పరీక్షిత్ పాదాల మీద పడిపోయాడు. పడిపోయే, అయ్యా నన్ను రక్షించండి, తప్పైపోయింది, నేనే నరికేశానా 3 పాదాలు అన్నాడు. అంటే ఇప్పుడు ధర్మము యొక్క 3 పాదములను ఎవరు నరకగలిగారు? కలి వలన పోయాయి. కలి తెంపలేదు, కలి మీలోకి వస్తే మీ చేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగినది, కానీ స్థిరముగా నేను ఉంచుకోలేకపోతున్నాను. ఒక మాట చెప్పాడు, నా తప్పు కాదు, ఇది కలియుగం, నేను రావాలి, అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు, నేను వచ్చాను. కానీ మరి నేను గట్టిగా ఉంచుకుని నిలబడదామంటే నేను ఎక్కడికెళ్ళి నిలబడితే అక్కడే నువ్వు ధనుర్బాణాలు పట్టు కనపడుతున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా. మరి కలియుగంలో కలిని ప్రవేశించాలి కదా. అందుకని నువ్వు నాకు ఒక అవకాశం ఇయ్యి, నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు, నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. తప్పించి నేను ఎక్కడికెడితే అక్కడ నువ్వు కనపడుతుంటే నీకు నాకు సంఘర్షణ వస్తుంది, నువ్వు నన్ను చంపుతానంటుంటావు. యుగం వచ్చేసింది, నేను రావాలి, కాబట్టి నేను ఎక్కడ ఉండనో నువ్వే చెప్పన్నాడు. అంటే ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. పరీక్షిత్ అన్నాడు, నీకు 4 స్థానాలు ఇస్తాను, నువ్వు అక్కడే ఉండు అన్నాడు. ఎక్కడ ఉండమంటావు అని అడిగాడు. మొట్టమొదట పరీక్షిత్ చెప్పిన స్థానం ఏదో తెలుసా అండి? జూదశాల యందు నీవు ఉండవచ్చు. రెండవది ఎక్కడ ఉండనన్నాడు, పానశాల యందు నువ్వు ఉండవచ్చు. ఎక్కడెక్కడ ఈ మత్తు గొలిపేటటువంటి పదార్థములను త్రాగుతారో అక్కడ నువ్వు ఉండవచ్చు. మూడవది స్వేచ్ఛావిహరిణులై ధర్మమునకు కట్టబడని ఆచార భ్రష్టులైన స్త్రీల యొద్ద నువ్వు ఉండవచ్చు. నాలుగవది ఎక్కడ ఉండవచ్చు, జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. 4 ప్రదేశాలు నీకు ఇచ్చానన్నాడు. ఇప్పుడు మీరు పురాణంగా నేను దీన్ని ఈ మాట చెప్పి నేను దాటేశాను అనుకోండి, మీరు నా చొక్కా ఏం పట్టుకోరు, పాపవాడికి అదే వచ్చులో చెప్పాడు, పాపవాడి జోలికి ఎందుకు మనకు అని వదిలేస్తారు నన్ను. కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి, కలికి ఈ 4 ప్లేసెస్ ఇస్తే ఏమిటి కలిసి వచ్చిందండి పరీక్షిత్కి? అసలు నువ్వు రావద్దురా అనాలి, కానీ ఈ 4 స్థానాలు నీకు ఇచ్చానన్నాడు కదా, ఈ 4 స్థానాలు ఇచ్చాడు అనుకోండి, కలి వెళ్ళి జూదం షాపులో పేక ముక్కలు ఇస్తాడా, లేకపోతే ఈ మత్తు పదార్థాన్ని అమ్మేటటువంటి చోటుకి వెళ్ళి షాప్ పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తను చేస్తాడా? మిమ్మల్ని ఎలా పాడు చేస్తాడు కలి? ఇది మీరు విశ్లేషణ చెయ్యాలి. ఎలా పాడు చేస్తాడు అంటే దాని ఫలితమును చెప్పారు. జూదశాలయందు ఏమి జరుగుతుంది అంటే అసత్యము ప్రబలుతుంది. ఎలా అని మీరు నన్ను అడగచ్చు. మీరు కావాలంటే లోకమునందు పోకడ మీరు గమనించే ఉంటారు. మీరు గుడికి వెళ్ళేవాడు, ఏమన్నా ఒకసారి నేను శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వచ్చేస్తానండి అంటాడు. లేదు, ఇంకా సినిమాకి వెళ్ళేవాడు అనుకోండి, ఏమండి ఏమనుకోకండి సినిమాకి వెళ్తున్నానంటాడు. ఇంకా పోని 10 మంది పరిహాసం ఆడాలండి. అదేంటి ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు కొత్తగా పెళ్ళయిందండి, 16 రోజుల పండగ, ఎస్ఆర్ఎం గారి ఇన్స్పెక్షన్, జడ్ఎం గారి ఇన్స్పెక్షన్ అంటున్నారు, మా అత్తారు బాధపడతారు సార్,
అందుకని 16 రోజుల పండగకి వెళ్ళాలంటే ఓ చిరునవ్వు నవ్వేసి ఆఫీసర్ గారు గ్రాంట్ చేసేయచ్చు. అది కూడా నోటితో చెప్పుకుంటాడు నేను వెళ్ళాలండి అని. కానీ ప్యాక్ ఆడుకోవడానికి వెళ్తున్నానండి అని చెప్తాడండి ఎవడైనా? చెప్పడు. మర్యాద పోతుందని తెలుసు వాడికి. అందుకని ఏం చెప్తాడు? అబ్బాయి ఏం లేదండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను మాస్టారు అని వెళ్ళిపోతాడు. లేకపోతే దానికి అందమైన పేరు ఎట్టుకుంటారు. దాన్ని నేను ఎందుకు చెప్పాలి కానీ ఇంగ్లీష్లో అయితే సితో ప్రారంభమైంది బీతో పూర్తి అయిపోయేటటువంటి 4 అక్షరాల సంస్థను ఒక దాన్ని పెట్టుకుంటారు. పెట్టుకుని అలా చెప్పుకోవడానికి సిగ్గేది. అందుకని అక్కడికి వెడుతున్నామని చెప్పుకుంటారు అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే సాధారణంగా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారు అనుకుంటారు. ఏం ఉండదు అక్కడ, బూడిద ఆడుకుంటూ ఉంటారు వీళ్ళందరూ. చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది అక్కడ. అది కలిస్థానం. అందుకని అసత్యం ప్రారంభమవుతుంది. ఎందుకో తెలుసా అండి? సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలైపోతుంది. అక్కడ ఏమవుతుంది? అసత్యమే చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు? ప్రారంభం అసత్యం. తీరా వెళ్ళిన తర్వాత 3 గంటలు కూర్చుని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చుంటుంది. ఏమండి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది. కోటేశ్వరరావు ఉపన్యాసానికి వెళ్ళానే రోజున తప్పకుండా రండి 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 మీరు రాకపోతే నేను చెప్పలేకపోతున్నాను అంటున్నాడు అందుకని వెళ్ళానంటాడు. కాబట్టి ఏమైపోయింది? అక్కడ అసత్యం. అసలు ఆ కోటేశ్వరరావు అలా అడగను లేదు. నాకు ఒక తమాషా అయిన మాట ఒకటి వినపడుతుంటుంది ప్రపంచంలో. నాకు ఎక్కడ నవ్వు వస్తుందంటే ఒక్కొక్కరు నాకు కనపడంటుంటారు, కోటేశ్వరరావు మీ ఉపన్యాసాలకి రాలేకపోయానండి ఏమనుకోకండి అంటారు. నేను అనుకోవడం ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి ఇదేమన్నా వస్తే సంతోషం, రాకపోయినా సంతోషం. నేనేం మీరు రాకపోతే అంటే నేను కించపరిచాను కదా, ఆ మాట ఎందుకు? రాకపోతే అది ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ టు బి ప్లీడెడ్. దానికి పెద్ద ఇదే ఉందండి. ఈశ్వరానుగ్రహం ఉంటే వస్తారు, ఈశ్వరానుగ్రహం లేకపోతే రాలేరంతే భగవత్ సంబంధంలో. కాబట్టి అసత్యముతో మొదలవుతుంది. భార్యకి ఏమంటాడు? అబ్బాయి కోటేశ్వరరావు ప్రసంగానికి వెళ్ళాను, ఆయన బాధపడుతున్నాడు, ఒకసారి రమ్మని, అందుకని వెళ్ళానంటాడు. కానీ క్రమంగా తెలుస్తుంది. భార్య ఏడుస్తుంటుంది ఇంట్లో. మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు, డబ్బులు పోతాయి. ఏమీ కాదు నీ మోహం, మా నాన్నగారికి పంపించానంటాడు. బుకాయిస్తాడు. భార్య కదా డబాయిస్తాడు. పిల్లలకి తెలిసిపోతుంది. పిల్లాడు అంటాడు నాన్న నువ్వు పేకాట ఆడుతున్నావా అంటాడు. లాగి లెంపకాయ కొడతావు, నోరు మొయ్యి, నీకెవరు చెప్పాడు రా అని క్రౌర్యంతో లెంపకాయ కొడతాడు. మొత్తం అసత్యం. ఎక్కడ జూదశాలలోంచి ఏ రూపంలో కలి ప్రవహిస్తున్నాడు? అసత్య రూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసిందంతే. రెండవదేది పానశాల. తాగగానే పోయేదేది? యుక్తాయుక్త విచక్షణ పోయి మదము ప్రవేశిస్తుంది. ఎంత అతివాగుడు మొదలైపోతుందో. అప్పటి వరకు చాలా సౌమ్యంగా ఉంటాడండి. శుక పిక బకరవములు ప్రారంభమైపోతాయి. ఇంకా ఉచ్చేసుకున్నాడో ఒక వెర్రి ధైర్యం వస్తుందో ఏమో, నాకు స్వానుభవం లేదు. ఇంకా ఒక వెర్రివాగుడు మొదలెట్టేస్తాడంతే. ఎందుకంటే నేను ఒక రోజున రైల్లో చూశాను, నాతో వచ్చిన వాళ్ళు చూశారు. ఆ రోజున హైదరాబాద్ వచ్చిన వాళ్ళు నాతో తుకారాం శర్మ గారు, ఆ తర్వాత కృష్ణప్రసాద్ గారు, వీళ్ళందరూ ఆ రోజున హైదరాబాద్ వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు ఒక ఆయన పీకల మొయ్య తాగేసి పాపం 2 బిడ్డలతో ఎక్కిన ఒక స్త్రీని వేధించాడు. నిజంగా సెల్ ఫోన్ ఎవరికో కొట్టేసి ఆవిడికి ఇచ్చి మాట్లాడమన్నాం, ఆ పిల్లలకి ఇచ్చి మాట్లాడమన్నాం. నాకు టిఫిన్ తీసుకొచ్చిన వాళ్ళు పక్క కంపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు కోటేశ్వరరావు టిఫిన్కి రెండని కబురు చేశారు. నేను లేవబోతుంటే అన్నయ్య అని ఆవిడ కబుక్కుని పట్టుకుంది. నేను తెలబోయాను. అదేంటి ఈ సంబంధం ఎక్కడిది, ఈవిడ ఎవరో నాకు తెలియదే అనుకున్నాను. మీరెవరమ్మా అన్నాను. అంటే అన్నయ్య అన్నయ్య మాట్లాడాలన్నయ్య అని. నేను ఇలా రాగానే అన్నయ్య మీరు వెళ్ళిపోతే వీడు ఏం చేస్తాడో నేను దిగిపోదాం అనుకుంటున్నాను రాజమండ్రిలో, భయం వేస్తోంది అన్నయ్య, మీరు కూడా ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నాను అక్కడ, అన్నయ్య మీరు వెళ్ళకండి అన్నయ్య అంది. అప్పుడు నేను అమ్మ మీరేం భయపడకండి అని టిఫిన్ కోసం అని మళ్ళీ కబురు వచ్చింది, వీడు ఇంకా రాడేమిటని. అలా కాదు మీరే ఇక్కడికి రండి, ఇక్కడ తిందాం అని వీళ్లతో మెల్లిగా మాట్లాడి, అదేంటి చెల్లాయి నువ్వు వెళ్ళి అక్కడ పడుకో అని చెప్పేసి ఈ 3 బెర్తుల్లో ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళ దగ్గరికి ఈవిడిని పంపించి వాడిని ఇక్కడ తెచ్చి పడుకోవాల్సి వచ్చింది. ఎంత దారుణం అండి. తెల్లవారి లేచేటప్పటికీ మీరు నమ్ముతారా? ఆయనంత పెద్ద మనిషి లేడు. ఎంత పెద్ద మనిషో. ఆవిడ వచ్చి ఎదురుగుండా కూర్చుంది. అన్నాడు విచిత్రం, సికింద్రాబాద్లో దిగిపోయే ముందు, సిస్టర్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఐఎమ్ నాట్ ఇన్ మై ఓన్ మూడ్. నేను రాత్రి లిక్కర్ తీసుకున్నానమ్మా, నన్ను మన్నించి అన్నాడు. మదోన్మత్తుడయ్యాడు. ఆ సమయంలో అతను ఏమైనా చేసేస్తాడు. అతనికి తెలియదు ఈ మదం ఎక్కడి నుంచి వచ్చింది. నువ్వు సేవించకూడనిది సేవించి నీ అంత నువ్వు రాక్షసుడు అయిపోతున్నావు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి దైవత్వాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు పూజ చేయకపోతే పీడా పోయేది. సారా పట్టుకెళ్ళి శివలింగం మీద మీరు పోస్తారండి?
ఈశ్వరుడు హం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, ఆయన మీద నువ్వు పొయ్యొచ్చా? ఆయన మీద నువ్వు పోస్తున్నావు. పోస్తే ఏమొస్తుంది? ఈశ్వరుని యొక్క దయ ప్రసరించదు, ఈశ్వరుని యొక్క ఆగ్రహము ప్రకటితమవుతుంది. ఏ రూపంలో? మదోన్మత్తుడు అవుతావు. ఆ మదం నిన్ను భ్రష్టుణ్ణి చేసేస్తుంది. అంతే, ఇంటి వీధి ముందుకు వచ్చి పడిపోతావు. మర్నాడు నువ్వు వీధిలోంచి చెడుతుంటే ఆయనే నిన్న పడిపోయినవాడు వీధిలో అని చెప్పుకుంటారు. పీనుగుని దింపినట్టు రిక్షాలు దింపి తీసుకెడుతుంటారు ఇళ్లలోకి సంకల కింద చేతులేసి. ఎంత దారుణం అండి! ఎందుక బతుకు బతికినట్ట చచ్చినట్ట? దేని వలన? కేవలం నీ నాడీ మండలకి ఉత్ప్రేరకం కోసమని మనుష్యుడవై పుట్టి 10 మందికి చెప్పవలసిన వాడివి, బిడ్డలు పెళ్లిళ్ళకు వచ్చేసినటువంటి స్థితిలో నువ్వు ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఇది. కలి ఎలా రాగలడో మద రూపంలో వస్తాడు మధ్యశాల నుంచి. అందుకని నువ్వు పానశాల ఎందు ఉండవచ్చు. ఏమిటి ధైర్యం పరీక్షిత్తుకి? తన వాళ్ళు ఎవరు అసలు అక్కడికి వెళ్ళరు. కాబట్టి నువ్వు పానశాల ఎందు ఉండవచ్చు. మూడవదేది స్వేచ్ఛా విహరిణి అయిన స్త్రీ. నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది దాని గురించి, అందుకని నేను అసలు ఆ ప్రస్తావన చేయను. 4వది, ఎందుకంటే ఒక పూజ్య భావనతో చూడ్డానికి అలవాటు పడి ఒక లలితా సహస్రం చెప్పి, ఒక సౌందర్యలహరి చెప్పి, స్త్రీ అనబడేటటువంటి ఒక పేరు యందు ఆడది అన్నదాని యందు అమ్మతనాన్ని చూసి ఒక గౌరవం పెంచుకున్నవాడు పురాణ వ్యాఖ్యానం కోసం కూడా తక్కువ చేసి మాట్లాడడం అనవసరం. నేను చేయకపోయినంత మాత్రం చేత మీరు అర్థం చేసుకోలేని వాళ్ళు కారు, అందుకని నేను దాన్ని పరిహరిస్తాను. అందుకని స్వేచ్ఛావిహరిణి అయిన స్త్రీ వలన సమాజము భ్రష్టు పడుతోంది, విషయ సంగలోలుడైపోతున్నాడు. 4వది హింస. హింస అంటే ఏమిటో తెలుసా అండి? హింస అంటే నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుట. ఇక్కడ మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రాణి హింస అంటే చంపేయడం అని కాదు, అస్తమానం చంపేయక్కర్లేదు. ఇలా చీమల బారి వెళ్తుంటే కుడతారు కొంతమంది, నిష్కారణంగా నిలబడి ఆకులు తుంపేస్తారు. నువ్వు ఆకుని సృష్టించలేదు, నువ్వెందుకు తుంపేయాలి ఆకుని? నిష్కారణ హింస. అన్నిటికన్నా భయంకరమైన హింస ఏమిటో తెలుసా అండి? నోటి మాట. కడుపుల్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అన్నారు గయోపాఖ్యానంలో. ఒక మనిషిని పడుకోబెట్టి ఎనస్థీషియా ఇవ్వకుండా ఓ రంపం పట్టుకొచ్చి అటొకళ్ళు ఇటొకళ్ళు నిలబడి దూలాన్ని కోసినట్టు ఇలా కోస్తుంటే ఆ కడుపు కోయబడుతున్నవాడు ఎంత బాధపడతాడో, అవతలవాడు నేనంటున్న మాటలకంత బాధపడుతున్నాడన్న ఇంగిత జ్ఞానము లేకుండా ఈశ్వరుడు నోరిచ్చాడని పేలిన చవట అంతే పాపాన్ని మూట కట్టుకుంటున్నాడు. వాడు హింస చేస్తున్నాడా లేదా? వాక్కు రూపములో వాడు హింస చేస్తున్నాడు. వాక్కు యందు అదుపు ఉండాలి. అవతల వారు బాధపడకుండా మధురముగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాట యందు కాఠిన్యం అలవాటైపోతుంది. కాబట్టి ఏమైపోయింది? క్రౌర్యము. అవతల వారి యందు నిష్కారణమైనటువంటి కోపం. అవతలవాడు బాధపడిపోతుంటే వీడు సంతోషపడ్డాం. అవతలవాడి బాధ వీడి సంతోషమునకు హేతువైన నాడు కలిపురుషుడు ప్రవేశించినాడు. కాబట్టి ఏమైంది? ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నాను. పరీక్షిత్ నమ్మకమేమి? తన పరిపాలనలో ఉండగా ఎవ్వరూ ఆ 4 చోట్లకి వెళ్ళరు. అంతే కదండి? ఈ 4 చోట్లకి బాగా వెళ్ళాలని కోరుకుంటే వాడు పరీక్షిత్తు కాడు, కలి యొక్క ప్రతినిధి కదా. అదర్వైజ్ సేస్ అంతే కదండి మరి పురాణం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? పరీక్షిత్తు తన ప్రజలు వెళ్ళరని కోరుకున్నాడు, వెళ్ళరన్న నమ్మకంతో ఈ మాట చెప్పాడు. ఈ మాట పరీక్షిత్తుకే తెలిస్తే కలికి తెలియదండి. తనకి వెళ్ళడానికి ఆ 4 చోట్లకి ఎవడు రాడు, నేను పాడు చేయలేనని. మీకు ఇంకొక గమ్మత్తు నేను ఇక్కడ చెప్పాలి. దేనికి అదే ఫలితం అని మీరు అనుకుంటున్నారేమో, ఈ 4ంటికి కాదు. మీరు కలి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాలాంటి వాడు కూర్చోవడానికి రైల్లో కొంచెం సీట్ ఇచ్చినట్టు ఉంటుంది. నన్ను కొంచెం కూర్చొనిచ్చారనుకోండి, ఇంత శరీరంతో ఇంత చోటిస్తే ఊరుకుంటానా? కొంచెం తోసుకొని ఆక్రమించడం మొదలెడతాను కదా. అంటే నేను అలాంటి పనులు చేశాను అనుకోకండి, వేరొకరి మీద ఉదాహరణ పెట్టకూడదు కాబట్టి. నిలబడతాను తప్ప అలాంటి దిక్కుమాలిన పనులు నేను చేయను. కాబట్టి జరిగినదేమి అంటే, మీరు 4ంటిల్లో ఒకదాన్ని పట్టుకున్నారనుకోండి, మిగిలిన 3ంటికి ఎలా లాగేయాలో కలికి తెలుసు. మీకు ఒక్క ఉదాహరణ చెప్పి నేను పూర్తి చేసేస్తాను. చూడండి, ఈ 4ంటిలో ఉదాహరణకి జూదశాలలోకి వెళ్ళాడు అనుకోండి. ఉట్టినే సరదాగానండి, నేనేం ఆడ చూస్తానంటాడు. ఈ చూడడం ఏమవుతుందంటే, వాడికి ఎప్పుడో అప్పుడు శారీరక సంబంధమైనటువంటి విరామం కావలసి వస్తుంది. ఇంటికి వెళ్ళకపోతే భార్య ఊరుకుంటుంది. ముసిలి వాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు పాపం అలా గుడ్లకి
కంటిరెప్పల పైకి గుండు సూదులు ఎట్టుకుని కొడుకు కోసం ఎదురు చూస్తారు, కానీ మలమూత్రాలు ఆగవుగా. అందుకని బాత్రూంలోకి వెళ్ళాలి. నిర్దాక్షిణ్యంగా ఉంటారు అప్పుడు పక్క వాళ్ళు, వీడి కోసం వాళ్ళేం ఆపరం. అందుకని వీడు ఎవరికో ఒకళ్ళకి ప్రాక్సీ ఇవ్వాలి, వీటిని వాడికి అప్పచెప్పి వెళ్ళాలి. అందుకని వీడు ఏం చేస్తాడంటే హెల్పింగ్ హ్యాండ్ కింద కూర్చుంటాడు, 12th మ్యాన్ కూర్చున్నట్టు. అంతే, చాలా అయిపోయింది. ఇంకా తర్వాత ఏమైంది, వీడు ప్రోనోట్ల మీద సంతకాలు పెట్టడం మొదలెడతాడు. ఐశ్వర్యం నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఏమైంది, అసత్యం ప్రారంభం అవుతుంది. అసత్యంలోంచి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభం అవుతుంది. లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమైన కలి ఊరుకోడు, జూదశాలకి రా 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 అని లాగుతాడు. లాగాడు కాబట్టి ఏం చేయాలి, భార్య మెళ్ళో పుస్తిల్తాడు కూడా లాగేసి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఏమైపోయింది, అది దొంగతనం వైపుకి వెళ్ళిపోయింది. ఆవిడేమంటుంది, ఇంకా నేను మీతో కాపురం చేయలేని పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. ఆవిడ్ని కొట్టడం మొదలెడతాడు. ఏమైపోయింది, క్రౌర్యంలోకి వెళ్ళిపోయాడు, హింసలోకి వెళ్ళిపోయాడు, దొంగతనంలోకి వెళ్ళిపోయాడు. పిల్లల్ని కొడతాడు, వాళ్ళ ఫీజులు కట్టడు, వాళ్ళ చదువు గురించి చూడడు, మానమర్యాదలు పట్టించుకోడు. నా భార్య ఇంటికి వెళ్ళేటప్పటికీ నా మీద తగాదా పెట్టుకుంటోందని పరస్త్రీని కోరుకుంటాడు. ఒక దాంట్లోంచి 4 గంటలోకి సర్వభ్రష్టుని చేసి నాశనం చేసేస్తాడు. ఆఖరికి వాడు చచ్చిపోతే అమ్మయ్య పోయాడంట. ఎందుకు అయిపోయావు నువ్వు అలాగా? ఒక్క దాంట్లో కాలిట్టేవంతే 4 గంటలోకి లాగేయగలడు. కాబట్టి ఈ 4 దుష్ఫలితములు 4 ఆశ్రయించి ఉన్నాయి. భాగవతం అందుకని విను అని చెప్పారు. ఈ జీవితం ఎక్కడ పాడైపోతోందో నీకు చెప్పేస్తాం, ఇది అర్థం చేసుకో. ఇంత అగ్నితప్తం జరగాలి, బంగారం అగ్నిహోత్రంలో ఉడకాలి. ఇప్పుడు ఇంత ఉడుకుతోంది, ఇప్పుడు రావాలి శుకుడు. ఇప్పుడు వస్తే తప్ప, మహానుభావుడు వచ్చి కూర్చుంటే తప్ప ఎదర భాగవతం ఇప్పుడు వస్తుంది. ఇంకా ఇప్పుడు వస్తే అది వింటూ ఉంటే మన జీవితాలు భగవద్ అనుగ్రహానికి అందుకు నోచుకుంటాయని చెప్పారు భాగవతం వింటే. ఇప్పుడు ఏమైంది, ఈ 4 ఇస్తే పరీక్షిత్తుకే తెలుసు కదా ఎవరు వెళ్ళరని. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒకదానికి ఎడితే 4 రకాలుగా భ్రష్టుడు అవుతాడు. కాబట్టి ఎక్కడికి ఎవడు వెళ్ళడు, ఆ నమ్మకంతోటే కదా పరీక్షిత్ ఇచ్చాడు ఈ స్థానాలు. కాబట్టి ఆ మాత్రం తెలివితేటలు కలిపురుషుడికి లేవండి. కాబట్టి కలిపురుషుడు ఏమనాలి ఇప్పుడు, ఎందుకంటే ఆ 4 స్థానాలు నాకు అక్కర్లేదనాలి. అక్కర్లేదంటే ఆయన అవతల బాగుంటాడు. అందుకే కలిపురుషుడు అంటే ఏంటి, చాలా తెలివితేటలుగా మభ్యపెట్టగలిగిన వాడు. కాబట్టి ఆయన ఏమన్నాడో తెలుసా అండి, మీరు పావుషేరు శనగపప్పు పట్టండి, నేను పావుషేరు ఓ కట్టుకొస్తాను, ఇద్దరం కలుపుకుని పంచుకు ఊదుకు తిందామన్నట్టు. ఎవడం ఓ కట్టుకు రావడం ఎందుకు, కలుపుకోవడం ఎందుకు, పంచుకోవడం ఎందుకు, ఊదుకు తినడం ఎందుకు, తను ఏదో తెచ్చినట్టు ప్రజ్ఞ అనమాట. అలా ఎంత మెహర్బా. నాకు లోకంలో చాలా విచిత్రంగా ఉంటాయి పోకడలు. పాపం ఒక ఆవిడ, ఏమంటే ఎప్పుడు చూసినా మా నాన్నగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప, మా నాన్నగారు గొప్ప, మా అమ్మగారు గొప్ప అని నిష్కారణంగా మా అమ్మగారిని నాన్నగారిని తిడతారు. మీ అమ్మ చూడు, మీ నాన్న చూడు ఎప్పుడు అని చెప్పి పాపం వాళ్ళని తిడతారు. అదేమిటండి, మా అమ్మగారు నాన్నగారులలో ఒక్క సుగుణం లేదా అంటే ఆయన అన్నట్ట, సరే ఇవాళ నుంచి నేను మా అమ్మగారిని నాన్నగారిని పొగిడి మీ అమ్మగారిని నాన్నగారిని తిట్టను. మీ అత్తగారు మామగారే మంచివాళ్ళు, మా అత్తగారు మామగారే భ్రష్టులు, సరేనా అన్నాడు. ఏమైంది, ఎటు మారిస్తే ఏమైంది? అలా అదొక రకమైనటువంటి గుంభనం, మాటలో అతి తెలివితేటలు. కలిపురుషుడు ఎలాగా మభ్య పెట్టాడో చూడండి. మభ్య పెట్టడం అండి లక్షణం. అసలు ఆ మభ్య పెట్టేటటువంటి మాట తీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి, ఇక్కడ అశౌచం ఉంటే అవతల వాళ్ళని ఎలాగో అలా లొంగదీసే మాట మాట్లాడడం మొదలవుతుంది. తన సత్యమునకు కట్టుబడిపోయాడు అనుకోండి, ఇక్కడ కలిస్థానం లేదనుకోండి, అసలు అవతల వారి యొక్క ప్రయోజనాన్ని తాను కోరుకోవట్లేదు. కాబట్టి అసలు అటువంటి ఆ మాటలు రావు నోటి వెంట. ఎలా మాట్లాడాడో చూడండి, ఎంత గొప్పగా మాట్లాడాడో. అయ్యా మీరు 4 ఇచ్చారు కదా, ఈ 4 నేను ఊంచుకోవడానికి తగిన స్థానము లేదు కనుక ఇంకొకటి ఇప్పించండి అన్నాడు. ఇంకొకటి ఇప్పించండి అంటే ఆయనకి తెలిసి ఈ 4 తప్ప ఇంకొకటి ఏది ఇచ్చినా అందులోకి నేను ప్రవేశించడానికి అవకాశం వెతుక్కోవచ్చు. గభాలన పరీక్షిత్ అన్నాడు, బంగారం ఇచ్చాను అన్నాడు. ఎందుకన్నాడా మాట అంటే, ఆ రోజుల్లో బహుశా ఒక లక్షణం ఉండేది. అంటే భాగవతంలోనే ఒక చోట వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు, నిస్సంగులైనటువంటి వారు ఆత్మజ్ఞానమును ప్రబోధం చేసేటటువంటి వారికి హేమము అంటే బంగారమునందు లోభత్వం ఉండదు, వారు కోరుకోరు, వాళ్ళకి అది పెద్ద ఆసక్తి ఉండదు దాని మీద. అట్లాంటి వారు లోకములో ఉండగా, వారి ప్రబోధం ఉండగా లోకం ఎందుకు పాడవుతుంది అనుకున్నాడో ఏమో, బంగారమునందు స్థానం ఇచ్చానన్నాడు. పరీక్షిత్ ఒంటి నిండా బంగారం ఉంది, ఆపాదమస్తకం, కిరీటం దగ్గర నుంచి ఆభరణాల వరకు ఉంది. వెళ్ళలేడండి, అందరిలోకి వెళ్ళడం ఎందుకండి, పరీక్షిత్తులోకి వెళ్ళిపోతే సరిపోయాయి, డైరెక్ట్గా నాశనం అయిపోయింది. పరీక్షిత్తును పాడి చేసేస్తే చాలు, తను ఇంకా రాజద్వారం తెరిచేసుకున్నట్టే.
కోటలోకి ప్రవేశించడానికి సామాన్య సిపాయిల్ని ఎంతమందిని చంపుతారు? రాత్రికి రాత్రి మీరు కుట్ర చేసి ప్రభువుని బంధించేశారనుకోండి, అయిపోయిందంటే సింహాసనం మీ హస్తగతం అయిపోయింది. ఇప్పుడు పరీక్షిత్తుని కొట్టాలి, దొరికేశాడు. ఎక్కడ దొరికేశాడు? తన మాట తప్పని తనమే తనకి ప్రతిబంధకం అయిపోయింది. నీకు బంగారమునంది ఇచ్చానన్నాడు. చాలు మహాప్రభో, చాలా సంతోషం అన్నాడు. వెళ్ళిపోయాడు పరీక్షిత్. ఇంటికి వెళ్ళాడు. కోరిక పుట్టింది, వేటకెడితే బాగుండనిపించింది. ఎందుకని? ఒంటి మీద బంగారం ఉంది కాబట్టి పుట్టేసింది, అంతే. కలి ప్రవేశం జరిగిపోయింది. వేటకెడదామనిపించింది. అనిపించి ఆ వేట కోసమని బయలుదేరాడు. బయలుదేరితే అనేక మృగములను వేటాడాడు. ఎందుకు వేటాడడం అంటే, కలి యొక్క అంశాలలో తానిచ్చిన వేరొక స్థానములోకి వచ్చేసాడు బంగారంలోంచి. ఇప్పుడు పరీక్షిత్ ఎలా? మీకు చెప్పాను కదా, ఒక దాంట్లోకి వస్తే చాలు, మిగిలినవన్నీ వచ్చేసి నాశనం అయిపోతాడు. ఇప్పుడు బంగారం ఉంది ఒంటి మీద, వచ్చాడు కలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? జీవహింస చెయ్యాలన్న కోరిక పుట్టింది. వేటకి ప్రభువు ఎప్పుడు ఎడతాడు అంటే, సాధారణంగా ఎప్పుడు ఎడతాడంటే, జానపదులు వచ్చి అయ్యా క్రూర మృగాల సంఖ్య పెరిగిపోయిందండి అంటే, ఊరు మీదకి రావడానికి భయపడే రీతిలో దండుగా వెళ్ళి, రాజు అందుకే పెద్ద పరివారంతో పెడతాడు. కనుమ పండగకి వెంకటేశ్వర స్వామి వారు పెడతారు వేటకి. మనం మేము చూసాం, వెళ్ళిన వాళ్ళం. అలా ఆ వేటకి వెళ్ళి కొన్ని క్రూర మృగాల్ని వేటాడతాడు. అలా వెళ్ళాలి, అంతేకాని ఆ జంతువుల్ని చంపడం సరదాగా వెళ్ళకూడదు. అలాంటి ఆలోచన పుట్టింది, చంపుదాం అని. ఇప్పుడు ఏం చేశాడు? వేటకెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది? ఇంకో స్థానంలోకి వెళ్ళాడు, జీవహింసలోకి. నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది. బయలుదేరి వేటకెళ్ళాడు. వేటకెళ్ళిన వాడు ఏం చేశాడు? వేటాడాడు కాబట్టి ఆయనకి ఆకలేసింది, దప్పిక కలిగింది. ఆకలి దప్పిక కలిగితే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. నాకు బాగా ఆకలేసింది అనుకోండి, కనీసంలో కనీసం ఈ ఊళ్ళో మనకు ఎవరు తెలియరా అనుకుంటే ఏం చేయాలి? హోటల్కి వెళ్ళి, అయ్యా ఏమున్నాయండి అని అడిగో, ఇడ్లీయో మసాలా దోశ ఏదో అడగాలి. అంతేగాని ఓ వెల్డింగ్ షాప్కి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయండి అన్న నోరు తెరిచి పెడతానంటే ఆర్క్ వెల్డింగ్ రాను. బుద్ధి ఉందే? ఇక్కడ ఇక్కడికి వచ్చి ఏమైనా తినడానికి ఉన్నాయా అంటే ఏంటి? ఏదో ఎదురుకుండా హోటల్కి పోయి ఏమైనా ఉంటాయంటారు. ఎక్కడ ఏది దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. ఆ మాత్రం బుద్ధి లేకపోవడం అంటే ఏమిటంటే, బుద్ధి భ్రంశమవుతోంది పరీక్షిత్తుకి. లేకపోతే ఆకలేసిన వాడు, నీరు కావలసిన వాడు మహర్షాశ్రమానికి పోవడం ఏమిటి? అక్కడ ఆయన ఏం తపస్సు చేసుకుపోని వెళ్ళాడు. ఆల్రెడీ ఏమోనండి కొంచెం నీళ్లు దొరుకుతాయేమో అని వెళ్ళాడండి. ఎవరిని అడగాలండి మంచినీళ్ళు దాహం వేస్తే? అక్కడ ఎవరన్నా కాస్త తిరుగుతుంటే, ఆ ఆశ్రమంలో ఎక్కడన్నా కుటీరాల్లో ఉన్నవాళ్ళు ఉంటే, అమ్మ కాసి నీళ్లు పోయిండి అమ్మ దాహం వేస్తోందని అడగాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి నించున్నాడో తెలుసా అండి? నీళ్లు కావాలని అంటే అహంకారము వచ్చినది. ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే, ఎంత గొప్ప వర్ణన చేశారో తెలుసా అండి వ్యాసుల వారు? ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేశారంతే పోతన గారు. పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట. మీలిత నేత్రుడై మెలగుట చాలించి బాహ్యమున జడిలేక శాంతుడగుచు. ఆయన శమీక మహర్షి. ఎటువంటి స్థితిలో ఉన్నాడు? మెలగుట చాలించి, కదలిక లేదు, మెదలిక లేదు, స్థాణు అయిపోయి ఉన్నాడు. స్థాణు అయిపోయి ఉండడం అంటే ఏమిటి? మీరు ఇప్పుడు ఒక్క విషయం, ఇప్పుడు ఈ మాటల్ని చాలా క్లీశంతో, చాలా గహనమైనటువంటి వర్ణన చేస్తారు. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను. ఇప్పుడు ఇలా ఒక చిక్కుడు పాదు పెట్టి, నేను 4 రోజులు చిక్కుడు పాదు పక్కనే కూర్చుని ఇక్కడ ఒక కర్ర పాతాను అనుకోండి, చిక్కుడు పాదు నన్ను ఒక్కనాటికి నమ్మదు, వచ్చి నన్ను అల్లుకోదు, వీడు లేచి వెళ్ళిపోతాడని దానికి తెలుసు. చిక్కుడు పాదు కర్రను అల్లుకుంటుంది వెళ్ళి. ఎందుకు అల్లుకుంటుందో తెలుసా అంటే, అది కదలదనేది పసిగడుతుంది. శంకరాచార్యులు వారు చోట చెప్తారు, కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ శ్రీశైలస శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేషయంతి అంటారు. ధ్యానమునందు తపస్సునందు చాలా మగ్నుడైపోయి బ్రహ్మమునందు రమిస్తున్నాడని గుర్తేమిటంటే, కదలిక లేక కర్ర నిలబడిపోయినట్టు స్థాణువై ఉండిపోతాడు. అలా ఉండిపోతే ముందు తీగలు నమ్ముతాయి, నమ్మి అల్లుకుంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే మొక్కలు మొలుస్తాయి. ఆ తర్వాత ఏవి నమ్ముతాయంటే, ఇది కదలదని పక్షులు నమ్ముతాయి, వచ్చి చెవుల్లో పుల్లలు ఎడతాయి, పుల్లలు పెట్టి గూళ్ళు కడతాయి. కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అందుకే మన వాళ్ళు, ఆయన తపస్సు చేశాడు, ఒంటి మీద పుట్టలు పెట్టేశాయి, పుట్టల్లో పాములు చేరిపోయాయి, మొక్కలు మొలిచిపోయాయి, అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ హఠాత్తుగా ఊడిపోతాయండి. అంటే అంతటి ధ్యానమగ్నుడయ్యాడని గుర్తు. మెలగుట చాలించి మీలితనేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక. అలా కూర్చుని ధ్యానమగ్నుడై ఏమాత్రం కదలిక లేదు. ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరగనీక. ఎంత గొప్ప మాటలో చూడండి. ప్రాణము
నియంత్రించాడు ప్రాణాయామము చేత. అందుచేత అనడు కుంభకం పూరించి ఆప్ చేసేసాడు వాయువుని, అలా నిలబడిపోయాడు అంతే. కాబట్టి ఇప్పుడు వక్షస్థలం ఇలా 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 కదలదు, అలా ఉండిపోయి ఉన్నాడు. ప్రాణము ఊపిరి మీద ఏది ఆధారపడుతుంది? మనస్సు ఆధారపడుతుంది. అందుకని మనస్సు కదలటం లేదు, అలా ఉండిపోయింది. మనస్సు కదలదు, బుద్ధి కదలటం లేదు. బుద్ధి కదలటం లేదు, ఇంద్రియాలు కదలటం లేదు. బయట విషయాన్ని కన్ను చూడదు, చెవులు వినపడవు, స్పర్శేంద్రియానికి తెలియదు. అందుకని అలా ఉండిపోయాడు. స్థాణువై ఏం చేస్తున్నాడు మరి? ఇవన్నీ ఆగిపోయాయి. మరి ఆయన ఏమి చూస్తున్నట్లు అంటే జాగ్రత్తాది అవస్థాత్రయము దాటి బ్రహ్మమునందు రమించుచుండే జాగ్రత్త మొదలైనటువంటి 3 అవస్థలని దాటిపోయి ఆయన జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు, 4వది తురీయమనేటటువంటి స్థాయికి చేరిపోయి తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరాన్ని చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నవాడు ఎలా ఉన్నాడు అంటే బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుండయి అతి దీర్ఘ జటలు తన్నావరింప. అలా కూర్చుని ఉండిపోతే బ్రహ్మముతో రమించి నిలబడగా వెంట్రుకలు మాత్రం పెరిగిపోతున్నాయి, గోళ్ళు పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. రురు మృగచర్మమును దాల్చి అలరుచున్న తపసి పొడగని తాళిత శోషిత తాళుడగుచు. ఎంత చిత్రం జరిగింది! ఒక కృష్ణ జింక యొక్క మృగాన్ని కట్టుకుని అలా కూర్చుని ఉండిపోయాడు, వస్త్రం కూడా లేదు. అటువంటి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఈ శోషిత తాళుడగుటు దాహం కోసం ఆర్తి పొందినటువంటి పరీక్షిత్. ఎలా అంటే మౌన భాషల డగ్గరి మనుజ విభుడు. వెళ్ళి ఎలా నిలబడ్డాడు అంటే నీటి కోసం కాదు, మౌన భాషల డగ్గరి మనుజ విభుడు. ఇప్పుడు దేనికోసం వెళ్ళాడు? నీటి కోసం వెళ్ళాడన్నది ప్రధానం. కానీ లోపల ఒక మౌన భాష బయలుదేరింది. ఏమిటది అంటే ఇప్పుడు పరీక్షిత్ తానెవరో మరిచిపోయాడు, బుద్ధి భ్రంశమైపోయింది. ఇట్లాంటి బ్రహ్మమునందు రమిస్తున్నటువంటి తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలా? నేను మహారాజునొస్తే లేచి నిలబడడా, నాకు నమస్కరించడా, నాకు ఆసనం చూపించడా, మహారాజా ఎందుకు వచ్చావని నన్ను అడగడా? ఎంత అహంకారం రా ఈ తపస్వికి అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇంత పరీక్షిత్, ఇంత గొప్పవాడు, తెల్లవారి లేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు, అన్నీ తెలుసున్నవాడు, అన్నిటినీ మరిచిపోయాడు. బుద్ధి భ్రంశమైపోయింది కలి యొక్క ప్రవేశము వలన. దీనివల్ల ఏమైపోయింది? ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక స్థానంలోంచి ఒక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎంత వేగంగా జారిపోతున్నాడో చూడండి పరీక్షిత్. ఎలా అవమానించాలి ఇన్ని అనుకున్నాడు. అక్కడ చచ్చిపోయి పడున్న పామున్నది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన పామైనా బతికున్న పామైనా అక్కడ పాము కనపడింది అనుకోండి ఉలిక్కి పడతాం. శమీక మహర్షికి తెలియదు అక్కడ చచ్చిపోయిన పాము ఉందని. అంటే ఆయన అంతగా బ్రహ్మమునందు రమిస్తున్నాడు. పరీక్షిత్ కనపడుతోంది చచ్చిపోయిన పాము. చచ్చిపోయిన పామైనా మెళ్ళో వేసేటప్పటికి చల్లగా తగులుతుంది. తగలగానే ఏమిటిది అని చూసుకునేటప్పటికి పాము, అయ్య బాబాయ్ పాము, అయ్య బాబా పాము అని అరుస్తాడు. అప్పుడు వీడిని గేలి చెయ్యొచ్చు అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? మౌన భాషల దగ్గరి మనుజ విభుడు. వికృతాతి వికృతమైన ఆలోచనలు లోపల పెరిగిపోతున్నాయి ఇంకా రకరకాలుగా. ఇప్పుడు ఏం చేశాడు? ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో మృత సర్పాన్ని పైకెత్తాడు. ఒక ప్రభువు ధర్మరాజు యొక్క మనవడు అభిమన్యుడి కొడుకు చెయ్యవలసిన పని. అంటే ఇప్పుడు ఏమైపోతోంది? పరమ భయంకరమైన సన్నివేశము జరుగుతోంది ప్రపంచంలో. ఆ మృత సర్పాన్ని పైకెత్తాడు. ఎత్తి ఎవరి మీద వేశాడు? శమీక మహర్షి మెడలో వేశాడు. ఆయనకి చల్లగా పాము తెలిసిందా? తెలియలేదు. కాబట్టి ఏమిటి నిర్ధారణ? ఆయన తపస్వి అయి ఉన్నారు. తపస్వి అయి ఉన్నవాడిలోకి వెళ్ళగలిగాడా కలి? వెళ్ళలేకపోయాడు. ఆయనలోకి వెళ్ళి దేంటి గభాలను ఆయన నీళ్లు తీసి పరీక్షిత్తులు శపించేటట్టు చెయ్యొచ్చుగా. వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఇంద్రియములు మనస్సు ఈశ్వరుణ్ణి పట్టి ఉన్నాయి.
అలా పట్టి ఉన్న చోటికి కలి వెళ్ళలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళగలిగాడు? ఒక్క స్థానానికి ఆశ్రయం ఇచ్చినా వెళ్ళిపోయి మొత్తం నాశనం చేయగలిగాడు. ఇది మీకు అక్కడ ఉన్న సన్నివేశం. ఇప్పుడు మీరు ఏది పట్టుకోవాలి? భాగవతం చెప్పేస్తోంది, అమ్మ బాబోయ్ అంత ప్రమాదకరమైన వ్యక్తికి నాలో చోటు ఇవ్వను, కాబట్టి నువ్వు ఏది పట్టుకోవాలి? శమీకుడు ఏది పట్టుకున్నాడో నువ్వు అది పట్టుకోవాలి. శమీకుడు ఏది పట్టుకున్నాడు? ఈశ్వర పాదములు పట్టుకునున్నాడు. నువ్వు కూడా అది పట్టుకో. ఆ స్పర్శ నీకున్నంత కాలం కలి నీలోకి రాలేడు. ఇది భాగవతం చెప్తున్న తీర్పు. అందుకని ఈ సన్నివేశాన్ని వ్యాసుల వారు పోతన గారు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏం చేశాడు? పావుని వేసేశాడు. పావుని వేసేస్తే ఆయన ఏమైనా ఉలిక్కి పడ్డాడండి? ఉలిక్కి పడలేదు. కానీ తను సంతోషపడిపోయాడు. నాకు నీళ్ళు ఇవ్వలేదు చూసావా, చచ్చిన పావుని వాడి మెళ్ళో వేశాను. మీరు ఒక్క మాట వినండి, నేను ఒక యథార్థమైన విషయం ప్రస్తావన చేస్తాను. నేను నిద్రపోతున్నాను. నిద్రపోతుంటే మీరు వచ్చారు, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అటువంటి ధూర్తుడివి అని నన్ను 50 తిట్లు తిట్టేశారు. తిట్టేసి మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను నిద్రలేచాను. నిద్రలేచి మామూలుగా మొహం గడిగేసుకుని చాలా సంతోషంగా భాగవతం సాయంకాలం ఉపన్యాసం చెప్పాలి అని చెప్పి విర్రిక్కిపోతున్నాను. మా ఆవిడంది, ఏ నీ బుర్రకాయ ఉపన్యాసం 50 తిట్లు తిట్టాడు ఆయన వచ్చి అన్నాడు. ఎప్పుడు తిట్టాడన్నాను. ఆ తిట్లు తిట్టినప్పుడు నాకేమైనా వికారం కలుగుతుందండి? ఏ వికారం కలగదు. ఎందుకని? నా మనస్సు పుచ్చుకునే స్థితిలో లేదు, సుషుప్తిలో ఆత్మతో రమించిపోయింది. మీరు తిట్టినా నాకెక్కదు, ఎందుకంటే చెవి పుచ్చుకోదు. ఉంది కానీ చెవి పుచ్చుకోదు. మాట వెళ్ళదా? వెడుతుంది, కర్ణభేరికి తగులుతుంది, కానీ మనస్సులోకి వెళ్ళదు. మనస్సు పుచ్చుకోలేదు, రియాక్షన్ లేదు. రియాక్షన్ లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను. రియాక్షన్ లేని స్థితి ఎప్పుడు? ఈశ్వర పాదములను పట్టుకుని ఉన్నప్పుడు మనసు రియాక్ట్ అవ్వదు. ఎందుకని? ఈశ్వరుడిలోనన్నా కలవాలి, లేకపోతే బడలిక చేత సుషుప్తిలోనన్నా ఆత్మలోకి వెళ్ళిపోయి ఉండాలి. ఆయన ప్రయత్నపూర్వకంగా ఈశ్వర పాదములు పట్టుకుని ఉన్నాడు, కలి వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేశాడు? తను సంతోషపడిపోతున్నాడు, నేను పాము వేశానని. అవతల వాడికి పాము వేయడం వల్ల అవమానం ఏం లేదు, ఆయన బాధపడితే కదా. తను సంతోషపడిపోతున్నాడు, ఇదో క్రౌర్యం. అవతలవాడు బాధ పడకపోయినా నేను గొప్ప పని చేసేసాను లేని సంతోషపడిపోతున్నాడు. ఎంత అసహ్యకరమైన పని అది. సంతోషపడిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి పక్కన పెట్టాడు. బుద్ధిలోకి ప్రవేశించడానికి కిరీటంలోంచే కదండి వెళ్ళిపోతాడు. పక్కన పెట్టగానే అనుమానం వచ్చింది. ఏమిట్రా, దాహం వెయ్యడం ఏమిటి, నేను ఆయన ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి, ఆశ్రమానికి వెళ్ళిన వాడిని ఊరుకోకుండా ఆయన మెళ్ళలోకి తీసుకెళ్ళి చచ్చిపోయిన పావును వేయడం ఏమిటి, అయిపోయిందిరా, నా రాజ్యం అయిపోయింది, నా ధనం అయిపోయింది, నా భోగం అయిపోయింది, నా పరిపాలన అయిపోయింది, కాబట్టి నేను చెయ్యరాని దుష్కృత్యమును చేసేశాను. దీనికి అంతటికీ కారణం కలిపురుషుడు ప్రవేశించేశాడు. ఎంత తప్పు చేశాను అని పశ్చాత్తాపడిపోయాడు. అంటే ఆయన సహజ స్థితి అది కాదు, భ్రష్టుడైపోయాడు కలిపురుషుడి వలన. ఇప్పుడు ఇదెవరికి తెలిసింది? ఆయన చేత ప్రతిస్పందన తేలేకపోయాడు. కానీ ఇది మునికుమారులు చూశారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ కౌశికీ నది ఒడ్డున ఆడుకుంటున్నాడు శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు మహాతపస్వి. వాడి దగ్గరికి వెళ్ళి, ఉరే మీ నాన్నగారు తపస్సు చేసుకుని సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి, ఆ రాజు ఎవరో ఆ పిల్లలకి తెలియదు, అది గమ్మత్తు, ఆయన పేరు తెలియదు వాళ్ళకి. ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు, మీ తండ్రి పలకలేదు, కోపంతో చచ్చిపోయిన పావుని ధనస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెళ్ళలో వేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన అన్నాడు, మీరు రాజు అంటున్నారు కదా, రాజు క్షేమంగా రాజ్యమును దేని వలన పరిపాలించగలిగాడు? నా తండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వల్ల రాజు పరిపాలించగలిగాడు. ఒక యజమాని బయట పారేసినటువంటి ఎంగిలి మెతుకులు తిని బలిసినటువంటి కాకి యజమాని తల మీద తంతే ఎంత అకృత్యమో, ఇంటి బయట కూర్చోవలసిన కుక్క యజమాని నివేదనకి సిద్ధం చేసిన ప్రసాదాన్ని ఇంట్లో కలియబడి తింటే ఎంత అపచారమో, బయట ఎక్కడో నిలబడి దానం అడగకుండా, ధర్మం అడగకుండా, ఒకటి అడగకుండా జింక చర్మం కట్టుకుని సమాధిమగ్నుడైన నా తండ్రి మెడలో పాము వేశాడా, మృత సర్పాన్ని వేశాడా అని వెంటనే కౌశికీ నది జలాల్ని చేత్తో పట్టుకున్నాడు. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారుమాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మత క్రీడ చెరించు రాజు హరకేశువులడ్డిననైనా చచ్చుపోనేటి కేడవనాడు ఫణీంద్రు విషానల హేతి సంహతిన్. అంతే, శాపమిచ్చేశాడు.
ఆ నీళ్లు పట్టుకొని ఒక్క మాట అన్నాడంతే. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి, చేతిలో ఉంది కదా ధనస్సు అని చెప్పి చెయ్యకూడని పని చేశాడు. ఎంత మాట అన్నాడో చూడండి. దేనికి ధనస్సు చేతిలో? అమాయకులైన ప్రజల్ని రక్షించడానికి చేతపట్టాడు. కానీ ఇవాళ చేత పట్టిన ధనస్సుతో అకృత్యాన్ని చేశాడు. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి, మారుమాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి. కనీసం ఎదురు తిరిగి ఒక మాట మాట్లాడలేదే అవమానించాడనడానికి. సమాధిమగ్నుడైన మా తండ్రి యొక్క కంఠసీమనందు స్మృత సర్పాన్ని వేశాడా? అటువంటి రాజు ఎవడైనా ఉండి ఉండవచ్చుగాక. హరకేశవులడ్డిననైనా వాడు ఈశ్వరుడే అడ్డని, శ్రీ మహావిష్ణువే అడ్డని చచ్చుబో 7వ నాడు, 7వ నాటికి చచ్చూరుకుంటాడంతే అని. ఎలా చచ్చిపోతాడు? పైగా తక్షక ఫణీంద్ర విషానల హితి సంహతిన్, తక్షకుడనేటటువంటి ఒక మహాసర్పము యొక్క కాటు వలన మరణించుగాక అని ఆ నీళ్లు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి తిరిగి ఆశ్రమానికి వచ్చేశాడు. మీరు ఇవాళ నాతో కొద్దిగా సహకరించండి, శుకమహర్షిని ప్రవేశపెట్టి పూర్తి చేద్దాం. మహోత్కృష్టమైనటువంటి స్థితి. ఇవాళ శుకమహర్షి వస్తే మన జీవితం ధన్యమైపోతుంది. నేను శుకుల్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆశ్రమానికి వచ్చి ఏడుస్తున్నాడు తండ్రి ముందు పడి. తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. అడిగాడు, ఎక్కువ సమయం తీసుకోనమ్మా, ఒక్క 10 నిమిషాలు సాధ్యమైనంత సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అంటే తండ్రి మీ కంఠమునందు మృత సర్పం ఉన్నది అన్నాడు. తీసి కింద పరేశాడు శమీకుడు. ఎవరు వేశారన్నాడు. నాకు తెలియదు, ఎవరో రాజు వేశాడు. ఆ రాజుని శపించాను నాన్నగారు, నేటికి 7వ రాజు చచ్చిపోవాలని అన్నాడు. వెంటనే మహర్షి అన్నారు, పాపంబు మనకింక ప్రాపించ మనకింక. ఎంత పని చేశావురా నువ్వు. చేసినటువంటి దుష్కర్మ వలన మనకి పాపము సంప్రాప్తించింది. ఎందుకో తెలుసా? రాజు నశించిన రాజ్యమందు నువ్వు రాజు మరణించాలని కోరుకున్నావు. రాజు చచ్చిపోతే కలిపురుషుడు ప్రవేశించని మనస్సులు అలా ఉంటాయి. అపకారి యందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు. మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగువాడు బలహీనుడగువాని పశు దార హయ సువర్ణాదులను అపహరించు. రాజు అంటే విష్ణు అంశ. విష్ణువు యొక్క అంశతో రాజు పరిపాలిస్తూ ఉంటాడు. నువ్వు రాజుని తొందరగా శపించేశావు. పరీక్షిత్తు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మనకు అటువంటి పరిపాలకుడు ఎక్కడొస్తాడు? రాజు నశించిపోతే ఏమవుతుందో తెలుసా? బలహీనుడైనటువంటి వాణ్ణి బలవంతుడైనటువంటి వాడు వచ్చి మొత్తి ఏమెత్తుకుపోతాడో తెలుసా? వాడి పశువుల్ని ఎత్తుకుపోతాడు. దారా ఆఖరికి ఇది యుక్తాయుక్తమా అని చూడకుండా వాడి భార్యని కూడా ఎత్తుకుపోతాడు. హయా గుర్రాలను ఎత్తుకుపోతాడు. సువర్ణ ఎత్తుకుపోవట్లేదండి. కారు పార్క్ చేస్తే ఎత్తుకుపోతారు, స్కూటర్ పార్క్ చేస్తే ఎత్తుకుపోతారు. కారు పార్కింగ్ ప్లేస్లో మీరు కారు పెట్టి అపార్ట్మెంట్లో పడుకుంటే టేప్ రికార్డర్ ఎత్తుకుపోతారు. హయం అంటే నాకు గుర్రాలు లేవు కదండి, కలిపురుషుడు రావనక్కర్లేదు. గుర్రాలంటే కారులే, వాహనం కదా. అందుకని హయ సువర్ణాదులను అపహరించు. బంగారం అనేటటువంటిది ప్రాణం మీదకి తెచ్చేస్తుంది. ఎక్కడ వరకు ఎందుకండి? ఒక పిచ్చి తల్లి బ్యాంక్ ఎంప్లాయీ ఒంటి మీద బంగారు నగలు వేసుకుని వెళ్ళడం ఆవిడ సంతోషం అంతే. ధర్మబద్ధంగా ఆర్జించుకున్నటువంటి 4 నగలు వేసుకుని బ్యాంకుకి వెళ్ళేది ఆవిడ. నేను ఆ మధ్య చదివాను ఇక్కడ రాజమండ్రి దగ్గరలో, ఒంటి మీద బంగారు నగల కోసమని ఒక పండగ నాడు ఆవిడ తల పట్టుకుని ఆటో రాడ్లకేసి కొట్టి చంపేసి నగలెత్తుకుపోయి శవాన్ని తీసుకెళ్లి కాలవలో పారేశారు. కలిపురుషుడు ఉన్నాడు బంగారమునందు. చంపేలా మూలఘాతి నాశనం. వ్యాసుడు అబద్ధాలు చెప్పవలసిన అవసరం వ్యాసుడికి ఏముందండి? దాన్ని ఆంధ్రీకరించవలసిన అవసరం పోతన గారికి ఎక్కడుంది? మీకు అధర్మం కలిపురుష లక్షణం స్పష్టంగా కనపడుతుంటుంది. అందుచేత బలవంతుడగువాడు బలహీనుడగువాని పశు దార హయ సువర్ణాదులను అపహరించు. అక్కడతో అయిపోదు. జారాదులు సంచరింతురు. జారత్వం చేసేవాడు సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు. అందరూ ఉంటూ ఉండగా 2వ భార్య దగ్గరికి ఎడతాడు, 3వ భార్య దగ్గరికి ఎడతాడు. నాకు 2 భార్యలని చెప్పుకుని దుష్ట సంగము వలన మంచివాణ్ణి పాడు చేసేస్తాడు. కాబట్టి ఏమైపోతుంది? అదొక స్టేటస్ సింబల్ అయిపోయినా ఆశ్చర్యం లేని రోజు వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతారు అంటే చోరాదులు సంచరింతురు, ప్రజలకు అన్యోన్య కలహంబులు అతిశయిల్లు. నిష్కారణంగా ప్రజలు దెబ్బలాడుకోవడం మొదలెడతారు, పైన అదుపు చేసేవాళ్ళు లేడు అన్న ధైర్యంతో. కాబట్టి ప్రజలకు అన్యోన్య కలహంబులని అతిశయిల్లు. వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయు కూడా తప్పిపోవు.
వేదము చెప్పినట్టుగా ఇంతకాలం ఉన్నటువంటి ధర్మం అంతా తప్పిపోతుంది. తప్పిపోగానే ప్రజలు పురుషార్థములలో మొదటి దాన్ని వదిలేస్తారు. ధర్మాన్ని వదిలేసి లోకులిక మీద అర్ధ కామంబులందు సంచరింప, ప్రతి వాడికి డబ్బు కామం, డబ్బు కామం, డబ్బు కామం, ఈ రెండింటిలో తిరగడం మొదలు పెడతాడు. మొదలు పెడితే ధరణి నెల్ల వర్ణాశ్రమాచార ధర్మంబులెల్ల లుప్తమైపో. ఎక్కడా వర్ణాశ్రమాచారాలు అనేటటువంటి ఉండవు. మర్కట సారమేయ కులము మెరపుత్ర, కుక్కకి కోతికి కొడుకుట్టినట్టు అయిపోతుందిరా. సమాజం అలా అయిపోతుంది, భ్రష్టం అయిపోతుంది. ఎంత పని చేశావురా, పరీక్షిత్తుని కొట్టి సమాజాన్ని ఇన్ని ప్రమాదాలు తేవడానికే కలి నీ చేత ఇలాంటి శాపం ఇప్పించాడు. నువ్వు క్రోధమునకు వశుడవైపోయావు, ఎటువంటి శాపం ఇచ్చేసావురా, ఎంత పొరపాటు చేసేసావు అన్నాడు. కానీ పరీక్షిత్తుకు అందిపోయింది ఈ వార్త. మహానుభావుడు ఇంక నేటికి 7వ రోజున ఎలాగో శరీరం విడిచిపెట్టేస్తానని, ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకెళ్ళి ఆ తూర్పు దిక్కుకి కొసలుండేటట్టుగా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి ఈశ్వరుడు యందు మనస్సును నిలబెట్టి ఒక మాట అంటాడు. ఎందుకు గంగ ఒడ్డుకి వెళ్ళడం అంటే, అమ్మా అని పిలిచిన నిన్ను పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. ఎంత గొప్ప పద్యం అంటే నిజంగా పోతన గారికే చెల్లింది గంగ మీద పద్యం రాయడం. అమ్మా అని పిలిచిన నిన్ను ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అమ్మా గంగమ్మ అంటేట ఎంత అనుగ్రహిస్తావో తెలుసా, పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. ఇది గంగా స్నానానికి గొప్పతనం. పోరా, ఇది తప్పులు చేస్తే తీసేసాను నీ పాపాలు, పో మోక్షానికి అని పంపించేస్తావుట. అమ్మా నాకు టైం అయిపోయిందమ్మా, శాపం పొందేశాను, లెమ్మా నీ రూపముతో, అమ్మా ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వా, లెమ్మా నీ రూపముతో, రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా, ఈ తరంగములతో వచ్చి నీలో నన్ను కలిపేసుకోమ్మా అని గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం చేస్తే పరీక్షిత్, ఎవరు యాగం చేస్తే దేవతలు వచ్చి కూర్చున్నారో అటువంటి మహాపురుషుడు శాపగ్రస్తుడై ప్రయోపవేశం చేశాడు. ఇప్పుడు ఈ సన్నివేశం చూడడానికి ఎవరు వచ్చారో తెలుసా అండి? గౌతముడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి ఋషులందరూ వచ్చేశారు. ఎందుకు ఇది చూడడం? వాళ్ళకైనా సరదాయా ప్రాయోపవేశం చేసి చచ్చిపోతుంటే చూడడం కాదు. పరీక్షిత్ నిర్గమించగానే కలి విజృంభణం ఎలా ప్రారంభమవుతుందో చూస్తున్నారు. ఇంకా ఎంత ఆశ్చర్యం రా! నిన్నటి దాకా స్థానం లేని కలి బంగారం ఇవ్వగానే కొట్టేశాడు, అంతే మొత్తం ఆక్రమించేస్తున్నాడు. ప్రారంభమైపోయింది రాజ్యంలో ఎక్కడ చూసినా. ఈ ఆశ్చర్యాన్ని చూడడానికి ఈశ్వర శాసనం ఎలా ఉంటుందో, ఉత్తర క్షణంలో ఎలా మారిపోతోందో లోకం, పరీక్షిత్ వెళ్ళిపోతున్నాడని, ఇంతటి ధర్మమూర్తి నిర్గమించేస్తున్నాడు అని చూడడానికి అందరూ వచ్చి కూర్చున్నారు. అందరినీ అడుగుతున్నాడు, ఏం చెయ్యని ఇంకా ఈ 7 రోజులు నేను ఏం చేస్తే మోక్షం పొందుతానని. ఆ ఆర్తి ఉన్నవాడు ఇంతటి పని చేసేసాడు. ఎంత చిత్రం చూడండి! ఇంత ధర్మం ఉన్నవాడు ఇంత అధర్మమైన పని చేసేయడమా? కలికి ఇంత అవకాశం ఇస్తే అంత ప్రమాదాన్ని తెచ్చేశాడు. ఇది వాళ్ళందరూ చూడ్డానికి వచ్చిన ఆశ్చర్యం. కాలోహి దురతిక్రమ, అతిక్రమించలేకపోతున్నారు. ఏమీ ఈ చిత్రం! ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్నవాడు మాత్రం చెక్కు చెదరట్లేదు. ఇది చూడ్డానికి వచ్చి వాళ్ళందరూ నిలబడ్డారు. నిలబడితే అక్కడికి ఒక ఆయన వచ్చాడు. 16 సంవత్సరముల వయస్సు, మంచి యవ్వనంలో ఉన్నాడు. నల్లటి జుత్తు, ముఖం మీద చిందరవందరగా పడిపోయింది. ఒక కౌపీనం పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలందరూ చేరారు. వాళ్లతో హాస్యం ఆడుతున్నాడు. ఏమీ మాట లేదు, మంతి లేదు. నవ్వుతూ సూర్యుడు దిగి భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్టుగా, ఒకరు పిలవకపోయినా ఆవు పాలు పితికిన కన్నా కూడా నిలబడనటువంటి శుకుడు తనంత తాను నడిచి వచ్చి నిలబడితే ఆయన తేజస్సు చూసి పొంగిపోయి, కృష్ణ భగవాను మా వంశమంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో మార్గం చూపించడానికి నాకు గురువుని పంపాడు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యాదులనిచ్చి శుకుడి కాళ్ళ మీద పడితే కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు. 7 రోజులు నీకు చెప్తా, ఏమిటి నీ బాధ చెప్పన్నాడు. శుకబ్రహ్మ వచ్చి కూర్చున్నారు. చాలు, ఇక్కడ వరకు విన్నా. ఇవాళ ఈ శుకబ్రహ్మ ప్రవేశం వింటే భానువారం, విశేషించి మాఘమాసం. మాఘమాసంలో భానువారానికి ఒక విశిష్టత ఉన్నది. అందుకని ఇవాల్టి రోజున శుకుడు వచ్చేయాలని తాపత్రయపడ్డాను. ఆయన్ని తేవడం కోసం ఇంత ప్రయత్నం చేశాం. రేపటి రోజున స్వామివారి యొక్క అవతార విశేషాన్ని అసలు శుకుడు మాట్లాడతాడు. ఇంకా రేపటి నుంచి
ఇంకా విందురు గాని ఎలా ఉంటుందో శకుడు మాట్లాడితే ఇక్కడి నుంచి ముడులు విప్పడం మొదలెడతాడు. ఎలా ఉంటే కలి ఏం చెయ్యలేడో, ఎలా ప్రవర్తించాలో, జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో, ఈశ్వరుడు ఎలా వచ్చాడో, భక్తి అంటే ఏమిటో మాట్లాడడం మొదలు పెడతాడు. మనందరం సంతోషంగా రేపు 6:30 మళ్ళీ ప్రారంభం చేద్దాం. కృష్ణనామని చెప్పుకుని బయలుదేరదామమ్మా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. 3 అయితే సత్యం కాబట్టి 3 సార్లు చెప్పేద్దాం ఏమ్మా. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.